నిన్న మనము మనీ ప్రాధాన్యత తెలుసుకున్నాం. చాలా ఇంపార్టెంట్ సెషన్. మనీకి సంబంధించినటువంటి క్లారిటీ ఎప్పుడైతే మనము మిస్ అయిపోతామో, అసలు మనం సంపాదించాలనుకుంటే మనీ. దానికి సంబంధించినటువంటి సాఫ్ట్‌వేర్ మనకెలా ఉంది అనేది నిన్న మనం చర్చించాం. గుడ్ మార్నింగ్. అందరికీ గుడ్ మార్నింగ్. ఇందాక సార్ చక్కగా అందరికీ మోటివేషన్ చేస్తున్నారు. థాంక్స్ అని చెప్తున్నారు. వీడియో ఆన్ చేసుకొని ఉన్న వాళ్ళకి. సో, ఆల్రెడీ వర్క్‌లో టీమ్ ఉంది అని అనుకున్న వాళ్ళు మాక్సిమం టైంకి రెడీ అయ్యి వీడియో ఆన్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించాలి. మన క్లాసెస్ ఇవి. రోజుకు ఒక 2 క్లాసెస్ ఉంటాయి. మొదటిది R3 కంటే మొదటది ఏంటిది అని అంటే మనం ఉండే విధానం. ఉండే విధానము చాలా ఇంపార్టెంట్. అనుకునే విధానము, ఉండే విధానము చాలా ఇంపార్టెంట్. ఎంత పెద్ద నేమ్ లిస్ట్ ఉన్నా గూడా దాన్ని మనం ఏం చేసుకోలేం. ఫస్ట్ మనం ఆలోచించే విధానము, మనం అనుకునే విధానము ఎలా ఉంది మనీ మీద? మనీకి సంబంధించిన విషయాల్లో ఎలా ఉంది? ఇండస్ట్రీకి సంబంధించి ఎలా ఉంది? ఆ సీనియర్‌కి సంబంధించి ఎలా ఉంది? నాకిస్తున్నటువంటి గైడెన్స్ ఎలా ఉంది? నేనేమనుకుంటున్నాను దాని గురించి? ఇది మొట్టమొదటి సూత్రం. అంతేనా? ఇదే ప్రధానమైనటువంటిది. మనకు టీమ్‌ని క్రియేట్ చేసుకోవాలి అన్నా, ఉన్న టీమ్‌ని నిలబెట్టుకోవాలి అన్నా, ఈ యొక్క సాఫ్ట్‌వేర్ చాలా ఇంపార్టెంట్. న్యూట్రాస్యూటికల్ గురించి మనం ఏమనుకుంటున్నాం? నేనేమనుకుంటున్నానో అదే నేను వేరే వాళ్ళతోని అంటాను. అంతేనా? వందనం మేడం. నేనేమనుకుంటున్నానో అదే అంటాను. పోషకాలు, ఔషధ గుణాలు అని అనుకుంటున్నానా? లేదా అని. హ్మ్. నేను మొట్టమొదటి సూత్ర దాంట్లో మీరు రాసుకోండి. నేను కొన్ని పాయింట్స్ చెప్తాను. ఈరోజు సీరియస్‌గా దాన్ని నోట్ చేసేసుకోండి. మనం విన్నదే గదా అని అనుకుంటాం. కల్పన మేడం, నిన్న 500 మీటింగ్ ఉందని తెలుసా మీకు? పనిలో ఉన్నారా అప్పుడు? ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? హ్మ్. ఓకే. చాలా ఇంపార్టెంట్ మీటింగు. తర్వాత అడిగి లావణ్య మేడంని అడిగి తెలుసుకోండి. అందులో చెప్పినటువంటి ముఖ్య అంశాలు ఏంటి అని మీరు అడిగి తెలుసుకోవాలి. హ్మ్. లేకపోతే ఏం చేయాలో మీరు మిస్ అయిపోయినట్టే. హ్మ్. నెక్స్ట్ స్టెప్‌కి వెళ్ళాలి అనంటే ప్రతిరోజు ఏమేం కావాలి అనేది 40 వారాలను మనం పెట్టుకుంటే, ఈ 40 వారాల్లో ప్రతి వారము, ప్రతి స్టెప్‌లో ఎప్పటికప్పుడు మనం ఒక గేమ్ ఆడుతున్నట్టు. మనం గేమ్ ఒకటి ఆడుతున్నట్టు. మనము ఆడుతున్నప్పుడు కొంత ఫెయిల్యూర్ అనేది వస్తూ ఉంటుంది. ఆ ఫెయిల్యూర్‌కి ఇంకా ఎట్లా సరిగ్గా ఆడాలో తెలుసుకుంటూ ఉంటామా లేదా? చెస్ అయితే కోచే ఉండాలి. అవునా? హ్మ్. ఈ బాల్ ఇలా కాదు, ఇలా కొట్టాలి అని తెలుసుకుంటాం. అంటే కోచ్ అవసరం అని కదా అర్థం. ఓకే. హ్మ్. అది. సో, లీడర్స్ మీట్ అదనమాట. మనం నెక్స్ట్ ఎలా ఉండాలి అని. అది 500 మీట్ కావచ్చు, 1000 మీట్ కావచ్చు అండ్ ఎగ్జిక్యూటివ్ మీట్ కావచ్చు. అది చాలా చాలా ముఖ్యమైనటువంటిది. కాబట్టి ఒకవేళ అనుకోకుండా మిస్ అయినా గూడా వెంటనే మీ ఎగ్జిక్యూటివ్స్ ఎవరొచ్చారో వాళ్ళని అడిగి తెలుసుకోవాలి. అరుణ్ జ్యోతి మేడం, గుడ్ మార్నింగ్. సో, డియర్ ఫ్రెండ్స్, విన్నదే కావచ్చు. విన్నదే ఎప్పుడైనా సరే. కానీ టీచర్ ఎప్పుడు చెప్పేదే.
టీచర్ ఎప్పుడు చెప్పేదే. కానీ టీచర్కి ఎప్పుడు ఇది అవసరం. ఎందుకు అనంటే స్టూడెంట్కి అర్థమయ్యేలా చెప్పాలి కాబట్టి. అందుకే క్లాస్కి వెళ్ళేటప్పుడల్లా రిఫర్ చేస్తూనే ఉంటాడు బుక్స్ని. తన లక్ష్యము తనకు అది అర్థమైందా లేదా కాదు, స్టూడెంట్స్కి అర్థమవుతుందా లేదా అనేది ముఖ్యం. స్టూడెంట్స్కి అర్థమయ్యేలా చెప్పగలుగుతున్నానా లేదా అనేది ముఖ్యం. ఇక్కడ ఎవరైతే సీనియర్ ఉన్నారో వాళ్ళు టీచర్, ఎవరైతే జూనియర్ అప్పుడే ఇంకా దాన్ని వింటున్నారో వాళ్ళు ఏంటి, స్టూడెంట్స్ అన్నమాట. వాళ్ళు స్టూడెంట్స్. అందరూ ఎనేబుల్ చేశారా? ఓకే, నో ప్రాబ్లం. మీకు ఎవరైనా సరే వర్క్కి సంబంధించి కావాలనుకుంటే నాకు ఈరోజు మొత్తం కూడా ఏది వెయిటింగ్ రూమ్ లో పెట్టేస్తా. రౌండ్ ఏదని ఉండిపోయింది అని అంటే, నేను మార్నింగ్ ఎప్పుడైనా ఒక 2-3 అలారాలు పెట్టుకుంటా. రాత్రి ఒకటే పెట్టా, దాన్ని స్నూజ్ చేసేసాను. అది వెళ్ళిపోయి చాలా టైం అయిపోయింది. ఆ డిసప్పాయింట్ లోపల ఉండిపోయింది. మీరు నన్ను ఎంకరేజ్ చేయాలి. మీరు అందరం ఒకసారి ఈ యొక్క మీటింగ్ లో గ్రూప్ గా రియాక్షన్స్ ఇచ్చి వెల్కమ్ చేద్దాం దాన్ని, ఈ యొక్క మిరాకిల్ మార్నింగ్ ని. ఒకసారి మనసారా గుడ్ మార్నింగ్ చెప్పుకుందాం ఒక్కొక్కరు. గుడ్ మార్నింగ్ సార్. Good morning, sir. Good morning, all devotees. Good morning. గుడ్ మార్నింగ్. Good morning, sir. అది నలుగురు ఉంటే ధైర్యం ఉంటుందప్ప, ఎందుకు కదా. మనం చేసేటప్పుడు నలుగురు కూడా ఉంటాయి. ఒక డైరెక్ట్ సెల్లింగ్ అనేటువంటిది ఒక వండర్ఫుల్ ప్లాట్ఫామ్. ఇంతవరకు గవర్నమెంట్ ముందుకొచ్చి దీనికి మేము చట్టం చేస్తున్నాము అని చెప్పి వచ్చినటువంటిది. ఒక మినిస్టర్ స్థాయి కూడా కాదు, సీఎం స్థాయిలో ముందుకి వెళ్తుందంటే డైరెక్ట్ సెల్లింగ్, మీరు అర్థం చేసుకోండి కదా. కృష్ణయ్య సార్, ఇన్సూరెన్స్కి అట్లా వచ్చిందా ఏమన్నా? రియల్ ఎస్టేట్కి, చిట్ ఫండ్స్కి, షోరూమ్లకి, దేనికి లేదు. వేరే ఇండస్ట్రీకి ఏదీ లేదు. సమాజానికి పొలిటికల్ సెక్టర్ ఎంత ఇంపార్టెంటో బిజినెస్ సెక్టర్ అంత ఇంపార్టెంట్. ఆ బిజినెస్ లో డైరెక్ట్ సెల్లింగ్ అంత ప్రాణం గవర్నమెంట్కి. అందుకనే దీన్ని చాలా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్తుంది. సభలే పెట్టి ప్రజల్లోకి తీసుకెళ్తుంది. ఎంత అవసరం. ఎందుకంటే ఉమెన్ ఎంపవర్మెంట్ జరగాలి అన్నా, ఉపాధి కలగాలన్నా ఇదే. మీరు చూడండి ఇంకా ఫ్యూచర్లో ఎలా ఉంటుందో. అలాంటి దాంట్లో మనం ఆల్రెడీ దానికి సంబంధించిన ఒక బెస్ట్ కంపెనీలో ఉన్నాము, బెస్ట్ ప్రొడక్ట్ మన దగ్గర ఉంది, ప్లస్ మంచి ట్రైనింగ్లో ఉన్నాము, డిజిటల్గా కూడా ఉపయోగించుకుంటున్నాం. ఆల్రెడీ డిజిటల్లో సక్సెస్ అవుతూ వేరు ఏరియాలో నెట్వర్క్ని క్రియేట్ చేసుకుంటున్నారు. ఇదంతా శుభదాయకం ఇది. ఓకే, సో మనం ఏ స్థాయిలో ఏ స్థితిలో ఉన్నామో ఎప్పటికప్పుడు మనం తెలుసుకుంటూ ఉండాలి. రైట్. సో నేను ఇప్పుడు చూడండి, ఒక బ్యాక్గ్రౌండ్ నాకు నడుస్తుందని చెప్పాను నేను, ఒక చిన్న డిసప్పాయింట్ అనేది నాకు నడుస్తుంది. అట్లాగే ప్రతి సమయంలో కూడా ఒక చిన్నది లోపల ఒకటి మనకు నడుస్తూ ఉంటుంది. నేను చేయగలుగుతానా, ఇది నేను చేయగలుగుతానా, నేను రూబీ అవ్వగలుగుతానా అనేది ఎక్కడో ఒకటి దగ్గర మెయింటైన్ అవుతుంటుంది. నేను టాప్ 20కి రాగలుగుతానా, ప్రస్తుత సిచ్యువేషన్ ఏదైతే జరిగిందో అది మనకు ఒక ఫ్లేవర్ని అందిస్తూ ఉంటుంది. ప్రస్తుతం జరిగినటువంటి సిచ్యువేషన్ ఒక టెన్షన్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది, ఒక డిసప్పాయింట్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. దాన్ని జయించడానికి ఉపయోగపడేదే ప్రోగ్రామ్స్, ట్రైనింగ్. ఈ ప్రోగ్రామ్స్లో ప్రెజెన్స్ మనకు ఎంత ఉండి, మనం ఎంత స్టడీ చేస్తూ ఉంటే, ఎంత ఇన్స్పైర్ అవుతూ ఉంటే మనం అంత ముందుకెళ్తాం. ఇది మనం ఉండే విధానం. మొదటిది ఏం అనుకుంటున్నాము అనేది, రెండవది మనం ఎలా ఉంటున్నాం అనేది.
ఇది లేకుండా నా ర్యాంక్ అయిపోతే అయిపోతుందా, నా యొక్క ఫలానా ఇన్కమ్ ఎంత వస్తే అయిపోతుంది, ఎంతమందిని లాగిన్ చేస్తే అయిపోతుంది, ఇలా కాదు. టీచర్కి ఒక్కసారి పుస్తకం చెబితే అయిపోయేది కాదు. టీచర్ ఆల్వేస్ మాట్లాడినప్పుడల్లా దానికి సంబంధించినటువంటి క్లారిటీ ఇవ్వగలగాలి. అందుకని ఎప్పుడైనా తను ఏం అనుకుంటున్నాడు, ఎలా ఉంటున్నాడు అని. దీన్ని నేను ఒక అలర్ట్నెస్ అని అంటాను. అలర్ట్నెస్. మనల్ని అలర్ట్ చేసేటువంటి సీనియర్ దగ్గర ఉండడమే దీనికి పరిష్కారం. మనల్ని అలర్ట్ గా ఉంచేటువంటి టీం దగ్గర ఉండడమే దీనికి పరిష్కారం. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. సో ప్రెజెన్స్, మనం ఉండే విధానము, పర్సెప్షన్, మనం అనుకునే విధానము, ప్రెజెంటేషన్ అండ్ ప్రమోషన్. ఓకే, ప్రెజెంటేషన్ అండ్ ప్రమోషన్. ప్రెజెంటేషన్ ఎలా చేస్తే బాగుంటుంది? దేవి గారు, ఎలా చేస్తే బాగుంటుంది ప్రెజెంటేషన్? సార్ సీనియర్ ప్రెజెంటేషన్. సక్సెస్ కావాలి అని అంటే ఎఫెక్టివ్ ప్రెజెంటేషన్ అంటే ఎట్లా ఉంటే బాగుంటుంది? ఎఫెక్టివ్ ప్రెజెంటేషన్ మీరు 2:30కి మీ సార్ ఎలా చెప్తున్నారు ఎఫెక్టివ్ గా? దాన్ని ఎలా ఎఫెక్టివ్ గా చేయగలిగారు? అంటే సార్ మేము కూడా చెప్పాలి అన్న. మీరు ఎప్పుడు అంత ఈజీగా చెప్పగలుగుతారు? అగో అక్కడ వస్తున్నాయి చూడండి మెసేజ్లన్నీ. వీడియో ప్రెజెంటేషన్, సరేనా? మీ పాప స్కూల్కి వెళ్తుంది, తనకి సైన్స్ గురించి, మిగతా సోషల్ అయినా ఏ సబ్జెక్ట్ అయినా విత్ వీడియో యానిమేషన్ ప్రెజెంటేషన్ ఉంటే బాగుంటుందా లేదా? అర్థమవుతుందా లేదా? చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకే, అలాగే వీడియో ప్రెజెంటేషన్ అనేది మనం ఈజీగా కనెక్ట్ అవ్వడానికి ప్రతి విఆర్ చేతిలో కూడా వీడియో ఉంది. ఓకే, ఒక పల్స్ మనకు ఏ విధంగా ప్రాణశక్తిని అందిస్తుంది, రోగ నిరోధక శక్తిని ఏం అందించడం ద్వారా మనకు అందిస్తుంది? పల్స్ ఇమ్యూనిటీ. ఆ ఇమ్యూనిటీని ఏం అందించడం ద్వారా అది అందిస్తుంది? యాంటీ ఆక్సిడెంట్స్. యాంటీ ఆక్సిడెంట్స్ ని అందించి అది ఇమ్యూనిటీని పెంచుతుంది. ఓకే, ఆక్సిడెంట్స్ అంటే ఆక్సిజన్ అన్నమాట. బాడీలో ఆక్సిజన్ తక్కువైపోతుంది. బయట సమాజంలో కార్బన్ శాతం పెరుగుతుంది కదా, అవునా? అందుకనే వేడి పెరుగుతుంది. అలాగే లోపల కార్బన్ శాతం పెరిగి వేడి పెరుగుతుంది రోజు రోజుకి. అందుకని ఈ సమస్యలన్నీ ఎక్కువగా బాడీలో వేడి కంటెంట్ బాగా రోజు రోజుకి పెరుగుతుంది కాలుష్యం పెరగడం ద్వారా. మరి దానికి ఏం కావాలి? ఆక్సిజన్ కావాలి. బయట చెట్లు కావాలా వద్దా? అలా, ఎందుకంటే ఆక్సిజన్ కోసం. చెట్లు ఎందుకు? ఆక్సిజన్ కోసం. అలాగే చెట్ల నుంచి వచ్చిన ఫ్రూట్స్ ద్వారా యాంటీ ఆక్సిడెంట్స్ మనకి అందిస్తున్నాము, తద్వారా మనకి కాలుష్యాన్ని వాష్అవుట్ అయిపోతుంది. దాన్ని టాక్సిన్స్ అంటాం, వాష్అవుట్ అయ్యేది. ఇది సింపుల్ గా మనం ఆ వీడియో ద్వారా మనం కనెక్ట్ చేసుకోవచ్చు, కౌన్సిలింగ్ చేయొచ్చు కదా. ఇది ముఖ్యం. ఈ యొక్క ప్రెజెంటేషన్, వీడియో ప్రెజెంటేషన్ అనేది చాలా ముఖ్యం ఎఫెక్టివ్ గా వేరే వ్యక్తికి కనెక్ట్ చేయడానికి. సో ఇది ప్రెజెంటేషన్. ఓకే, మనది ఫస్ట్ మన ప్రెజెన్స్ ఎలా ఉంటుంది, మనం ఎలా ఉంటున్నాము, ఎలా అర్థం చేసుకుంటున్నాము అనేది పర్సెప్షన్. ఓకే, తర్వాత ప్రెజెంటేషన్, తర్వాతది ప్రమోషన్. ఆ 2:30కు జరిగేటువంటి హెల్త్ కాన్షియస్ కలిగించే ప్రోగ్రామ్ కి ప్రమోషన్ చేసుకోవడం. ఓకే, ఇగో వీటి గురించి చెప్తారు అని చెప్పడం. ఓకే, రైట్. ఈరోజు మనకి డ్రీమ్ వర్క్, డైలీ వర్క్ అనేది విన్నారా? థ్యాంక్ యూ దేవి. అనిత మేడం, మీరు విన్నారా? డ్రీమ్ వర్క్, డైలీ వర్క్ అనేటువంటి పదం ఎక్కడైనా విన్నారా? శ్రీకాంత్,
రిజ్వానా గారు, నేను ఎప్పుడైనా చెప్పానా డ్రీమ్ వర్క్ డైలీ వర్క్ అని ఉంటుంది? లేదు. శ్రీరంగ సార్, మీరు విన్నారా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అందరికి. మీరు ఎన్నో చెప్పారు సార్, అది డ్రీమ్ వర్క్ వేరు, డైలీ వర్క్ వేరని. మన యొక్క సంకల్పమే మన డ్రీమ్. మన సంకల్పమే మన డ్రీమ్ అని చెప్పారు. డైలీ వర్క్, ఆ డ్రీమ్ వర్క్ కావాల్సింది మనం డైలీ వర్క్ ఏ విధంగా చేయాలని సిస్టమ్ చెప్పారు సార్. దానికి నేమ్ లిస్ట్ ప్రధానం. దాన్ని రీనేమ్ లిస్ట్ కూడా రీనేమ్ లిస్ట్ కూడా చేయాలని చెప్పారు. ఎవ్రీ మంత్ 10% 20% నేమ్స్ పెంచుకుంటూ వెళ్ళాలని చెప్పి కూడా చెప్పారు సార్. ఎవరు చెప్పారు? మీరు చెప్పారు సార్ క్లాస్లో. డ్రీమ్ వర్క్ డైలీ వర్క్ అనే టాపిక్ ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి మొత్తం. ఇప్పుడు డ్రీమ్ వర్క్ డైలీ వర్క్ అంటే ఏంటి? డ్రీమ్ వర్క్ అంటే మన సంకల్పమే సార్. డ్రీమ్ మనకి ఏది అనుకోండి మనం ముందుకెళ్తుంటే అది డ్రీమ్ వర్క్. అందరూ డైలీ వర్క్ లో ఉంటారు. చెప్పు. మీ మాట వినపడట్లేదు. హెడ్ ఫోన్స్ కట్ చేసింది. లేదా? సరే. R3 ఫర్ టీమ్ బోనస్. టీమ్ బోనస్ అనేది మనకి చాలా చాలా రిలాక్స్ని ఇస్తుంది. మనకు టీమ్ బోనస్ ఉంటే, ఎంత టీమ్ బోనస్ ఉంటే అంత టాలెంట్ ఉన్నట్టు. టీమ్ బోనస్ ని క్రియేట్ చేసుకోవడం, టీమ్ బోనస్ ని నిలబెట్టుకోవడం అని అంటే ఒక సంస్థను స్థాపించి సక్సెస్ లోకి తీసుకురావడం లాంటిది. ఒక కంపెనీ పెట్టి మనం దాన్ని ప్రగతిలోకి తీసుకురావడం లాంటిది. ఇది ఒక టీమ్ బోనస్ అన్నమాట. దాన్ని క్రియేట్ చేసుకోవాలి అని అంటే మనం రిటైల్ ద్వారా సంపాదించుకోవడము ఎంతనో, మన టీం రిటైల్ అయ్యేలాగా చూడడం కూడా అంత ఉంటుంది. అయితే ఈ R3 గురించి మనం ఒకసారి తెలుసుకుందాం. R1, R2, R3 ఏంటి అని. ఓకే, ఫస్ట్ ఒక నేమ్ లిస్ట్ రాసుకోవడం, ఆ తర్వాత ప్రజెంటేషన్ చేయడం, ఆ తర్వాత నేమ్ లిస్ట్ ని కొంచెం దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ పొడిగిస్తూ వెళ్ళడం. ముందు ఇవన్నీ సక్సెస్ కావాలి అంటే మనం తెలుసుకోవాల్సినటువంటి పాయింట్, మనము డైలీ వర్క్ లో ఉంటాము. ప్రతిరోజు మన డైలీ వర్క్ ఏందో మనం చూసుకుంటూ ఉంటాము. కానీ మన డ్రీమ్ వర్క్ ని పట్టించుకునేది చాలా కొద్ది మందే. డైలీ వర్క్ పక్కన పెడితే కుదరదు. అందుకే అందరూ కారణాలు చెప్తూ ఉంటారు. దేని గురించి? డ్రీమ్ వర్క్ గురించి చెప్తూ ఉంటారు. కానీ ఎవరైతే డైలీ వర్క్ ని డ్రీమ్ వర్క్ ని బ్యాలెన్స్ చేస్తారో వాళ్ళు ఫస్ట్ ఇందులో సక్సెస్ అవుతారు. అంతేనా రంగా సార్? ఇది చెప్పాలి డైలీ వర్క్ డ్రీమ్ వర్క్ అంటే. ఇది మీకు ఎప్పుడైతే చెప్పడం వస్తుందో మీకు కౌన్సిలింగ్ చేయడం వస్తుంది. లేకపోతే మనం మాట్లాడే మాటల్లో మీరు నేమ్ లిస్ట్ రాసుకోండి సార్, మీరు ప్రజెంటేషన్ చేసుకోండి సార్ అని అంటూ ఉంటాం. కానీ వాళ్ళకి దాన్ని ఎలాగా టైంని సేవ్ చేసుకోవాలి, ఎలా సక్సెస్ అవ్వడానికి అది ఎలా ఉపయోగపడుతుందో తెలియదు. ఉంటుంది, అందరి దగ్గర నేమ్ లిస్ట్ ఉంటుంది. కానీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం రాకపోతే, అదొక డ్రీమ్ వర్క్ అని తెలియకపోతే అసలు దానికి ఉండదు. ఇంకోటి ఏంటంటే వీళ్ళ వాల్యూ తెలుసుకోవడం సెకండ్ స్టెప్. ఫోకస్ ఫర్ బిజినెస్ పార్ట్నర్, ప్రాస్పెక్ట్, కస్టమర్, రిటైలర్ అంటే ఐడి తీసుకున్న వ్యక్తి, అండ్ బ్రాండ్ న్యూ స్టార్. వీళ్ళ యొక్క ఇంపార్టెన్స్ మనం తెలుసుకోవాలి. ప్రాస్పెక్ట్ యొక్క ఇంపార్టెన్స్, కస్టమర్ యొక్క ఇంపార్టెన్స్, వివర్, రిటైలర్, బ్రాండ్. R3లో ప్రధానమైనటువంటిది నేమ్ లిస్ట్. నేమ్ లిస్ట్ ప్రధానమైనటువంటి. ఎవరు రాస్తారు ఈ నేమ్ లిస్ట్? కస్టమర్ రాస్తారు, వివర్ రిటైలర్ రాస్తారు,
బ్రాండ్ న్యూ స్టార్ కూడా రాస్తారు, అంతేనా? ఈ ముగ్గురు రాస్తారు. ఈ కస్టమర్, వీవర్, రిటైలర్, బ్రాండ్ న్యూ స్టార్ వీళ్ళు ఎప్పుడు రాస్తారు? ఎప్పుడైతే వాళ్ళు ఒక ఇన్కమ్ సంపాదించాలనుకుంటారో, ఎప్పుడైతే నెక్స్ట్ ర్యాంక్కి వెళ్ళాలనుకుంటారో అప్పుడు రాస్తారు కల్పన గారు. ఓకే, వీళ్ళ దగ్గర ఉన్నటువంటి నేమ్ లిస్ట్ ఏదైతే వాళ్ళకి పరిచయాలు, నెట్వర్క్. నేమ్ లిస్ట్ అంటే నెట్వర్క్ అని అర్థం, నెట్వర్క్. కానీ అది తెలుసుకోకుండా వాళ్ళ యొక్క ర్యాంక్ గురించే మనం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. రమాదేవి గారు, ఇంకా మీరు స్టార్ అయిపోవడమే, ఇంకేం లేదు అని అంటూ ఉంటాం. ఇంకా మీరు 250 అయిపోవడమే. మనం ఏం చేయాలో తెలియకపోతే గందరగోళంలో పడతాం. సీనియర్ తోటి ఏం చేయించుకోవాలో తెలియకపోతే గందరగోళంలో పడతాం, క్లారిటీ లేకపోతే. బిజినెస్ లో క్లారిటీ ఇచ్చే ప్రోగ్రామే ఇది. మనకు ప్రెజెన్స్ ఎంత ఇంపార్టెంటో, పర్సెప్షన్ ఎంత ఇంపార్టెంటో, మన యొక్క ప్రొడక్ట్ల గురించి మనకున్న అభిప్రాయాలు ఏంటి, నమ్మకాలు ఏంటి, ఈ బిజినెస్ గురించి మనకు ఉన్న క్లారిటీ ఏంటి అనేది ఎంత ముఖ్యమో, ఆ తర్వాత ఒక నమ్మక వ్యవస్థ ఏర్పడిన తర్వాత, పాజిటివ్నెస్ ఏర్పడిన తర్వాత మనం ముందుకెళ్లే క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చాలా ఇంపార్టెంట్. మనకు ఫస్ట్ టైం అనేది చాలా చాలా వాల్యుబుల్, చాలా చాలా వాల్యుబుల్ టైం అనేది. మన టైం ఎప్పుడు కూడా అవతల వ్యక్తికి క్లారిటీ ఇచ్చేదానికి ఉపయోగపడాలి. మన టైము క్లారిటీ ఇవ్వడానికి ఉపయోగపడాలి. ప్రాస్పెక్ట్ ని కలిసామనుకోండి, అంటే ప్రాస్పెక్ట్ అంటే ఎవరు? ప్రాస్పెక్ట్ అంటే రాంబాబు గారు, ప్రాస్పెక్ట్ అంటే ఎవరు? న్యూ పీపుల్ అనడం కంటే టైం ఇచ్చేవారు. వెరీ గుడ్, నైస్. ప్రెజెంటేషన్ కి సిద్ధంగా ఉన్నవాళ్ళు అని అనుకోవచ్చు. మనకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉండొచ్చు నేమ్ లిస్ట్ లో. ప్రాస్పెక్ట్ నా ముందు ఉన్నాడు అని అంటే ప్రెజెంటేషన్ కి వినటానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకా వాళ్ళు రేపు ప్రెజెంటేషన్ వింటున్నారు, లేదా ఇప్పుడు ప్రెజెంటేషన్ కి సిద్ధంగా. నేమ్ లిస్ట్ లో చాలా మంది ఉండొచ్చు, కానీ సెలెక్ట్ చేసుకున్నటువంటి పర్సన్ ప్రాస్పెక్ట్. మీరు ప్రాస్పెక్ట్ తో మాట్లాడారా అని అంటే ఇప్పుడు ఇక మనం ఎవరినైతే సెలెక్ట్ చేసుకున్నామో వాళ్ళతోటి ప్రాస్పెక్టింగ్ అంటే ఇక వాళ్ళతోటి నేను మాట్లాడుతున్నాను, తను నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. వాళ్ళ యొక్క సమయం మనకి చాలా ఇంపార్టెంట్. ఈ ప్రాస్పెక్ట్ తోటి బెస్ట్ కౌన్సిలింగ్ చేయాలి. అసలు మొత్తం ఇక్కడనే ఉంది. మొత్తం ప్రాస్పెక్ట్ క్రియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రాస్పెక్ట్ క్రియేషన్ కోటం ఒక బిజినెస్ మ్యాన్ కి ఇంకొక బిజినెస్ మ్యాన్ కి తన షాపులోకి ఆకర్షించేటువంటి శక్తి ఎవరికి ఉంది అనే దాన్ని బట్టి సక్సెస్ ఉంటుంది. అవునా? దానికోసమే కదా షాప్ డిజైనింగ్ కానీ, వస్తువులు ఎక్కడెక్కడ పెట్టాలి అనేది, పెద్ద బ్యానర్లు, ఫ్లెక్సీలు, ఇవన్నీ కూడా దేనికంటే ఆ యొక్క కస్టమర్ని కాదు, ప్రాస్పెక్ట్ ని కొన్న తర్వాత కస్టమర్ అవుతారు. ఆ కొత్త వాళ్ళని ఆకర్షించడానికి. అసలు వాళ్ళని క్రియేట్ చేయడమే పెద్ద కష్టం. షాప్లోకి కొన్న వాళ్ళు తర్వాత సంగతి, షాప్లోకి వచ్చే వాళ్ళు ఎంతమంది అనేది ముఖ్యం. ఈ బిజినెస్ మ్యాన్ కి ఎక్కడ ఉంటుంది శక్తి ఎక్కువగా? ఎవరు టాలెంటెడ్ అంటే తన షాపులోకి ఎక్కువ మందిని ఆకర్షించగలిగి, అక్కడ కౌంటర్లో కూర్చున్న వ్యక్తి ఎంత చక్కగా వాళ్ళతోటి మాట్లాడితే, నచ్చితే అంత ఎక్కువ మంది వస్తారు. కరెక్టేనా? ఇది ముందు ప్రాస్పెక్ట్స్ ని క్రియేట్ చేయడం మన యొక్క టాలెంట్. అది వందన మేడం చేస్తుందా, కల్పన మేడం చేస్తుందా, రమాదేవి గారు చేస్తారా, దేవి గారు చేస్తారా? ఎవరు చేయగలుగుతారు? ఇక్కడ ఉంది అసలైనటువంటిది. ఎందుకు ఆ ఎగ్జిక్యూటివ్ లేకుంటే సూపర్ సీనియర్, పెరల్ ఎగ్జిక్యూటివ్ వాళ్ళు ఎందుకు మనకు అవసరం అని అంటే,
డైమండ్ కూడా ట్రైనింగ్ కి ఎందుకు అవసరము అని అంటే ఈ యొక్క ప్రాస్పెక్ట్ క్రియేషన్ గురించి. నిన్న ట్రైనింగ్ కి ఒకసారి వచ్చారు, తనకి న్యూట్రాసిటికల్ గురించి, మన బిజినెస్ డైరెక్ట్ సెల్లింగ్ గురించి బాగా అర్థమైంది. అప్పటిదాకా కుదరతుల్లా సార్ చెప్పారు, మన శ్రీకాంత్ సార్ కూడా చెప్పారు. అప్పటిదాకా తనకున్నటువంటి అభిప్రాయాలు ఒక్కసారి ఇంకొంచెం భావన వ్యవస్థ, భావనా శక్తి పాజిటివ్ గా మారిన తర్వాత వివాహకు సంబంధించి వాళ్ళు వెంటనే షేరింగ్ చేయడము, మన ప్రొడక్ట్ గురించి చెప్పించడం అనేది పెరిగింది. అవునా? ఎందుకు ఎట్లా పెరిగింది? అది క్లారిటీ ఇస్తున్న కొద్దీ ప్రాస్పెక్ట్స్ పెరుగుతూ ఉంటారు. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి లైన్. ముందు ఆ షాప్లోకి వచ్చేటువంటి వాళ్ళని మనం పెంచుకోవాలి అంటే మనము నచ్చడం ఎంత ఇంపార్టెంటో. నచ్చడం ఎప్పుడు నచ్చుతారు? ఒక సీనియర్ ఎప్పుడు నచ్చుతాడు? క్లారిటీ ఇస్తూ ఉంటే ఎక్కువ నచ్చుతాడు, హాస్పిటాలిటీ ఉంటే నచ్చుతాడు. ఓకే, ఎప్పుడైతే క్లారిటీ ఎక్కువగా ఇస్తూ ఉంటామో మన గురించి, మన షాప్ గురించి, మన షాప్లో ఉన్న ప్రొడక్ట్ల గురించి, ఈ షాప్లో ఉన్న ఉపాధి గురించి. అది ఇంకొక విషయం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్ట్ సెల్లింగ్ ని ప్రోత్సహించడానికి కారణము కస్టమర్కి డైరెక్ట్ ప్రొడక్ట్లు అందుతున్నందుక, డైరెక్ట్ గా ప్రొడక్ట్లు అందిస్తున్నందుక. ఎందుకు ప్రోత్సహిస్తుంది? టైప్ చేయండి. ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపిస్తుంది? 2 మేజర్ కారణాలు ఉన్నాయి. డైరెక్ట్ అందించాలంటే అమెజాన్ ఉంది, జియో మార్ట్ ఉంది, మధ్య డిమార్ట్ కూడా స్టార్ట్ అయింది. డైరెక్ట్ ఉత్పత్తులను అందిస్తుంది కస్టమర్స్ కి. దానికి ప్రభుత్వానికి ఏం సంబంధం? ఎస్, నిరుద్యోగం, ఉపాధి, హైయెస్ట్ పాయింట్, అది ఆపర్చునిటీ సంపాదించుకునేటువంటి. ఓకే, ఇంకొకటి ట్రెడిషనల్ మార్కెట్ కంటే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీల ద్వారా పర్ఫెక్ట్ 100% ట్యాక్స్ అందడం. మొత్తం వర్చువల్ ఆఫీస్ లోనే ఉంటుంది, ఇక్కడ దాచిపెట్టడానికి ఏది ఉండదు. ఫుల్ ట్యాక్స్ అందడం, ఇది రెండవ మేజర్ కారణం. ఓకే, సో డిఫరెన్స్ ముందు వేరే బిజినెస్ లో ఎలా ఉంటుందో మన దగ్గర కూడా ప్రాస్పెక్ట్ క్రియేషన్ అనేది పెద్ద ఛాలెంజ్. ప్రాస్పెక్ట్ క్రియేషన్. ఇప్పుడు చెప్పండి, ఈ లీడర్ 500కి, ఈ 500కి, ఈ 1000కి, ఈ 1000కి ఉన్న ఛాలెంజ్ ఏంటి అని అంటే వాళ్ళ ప్రాస్పెక్ట్స్ ని ఎక్కువ మందిని ఎవరు క్రియేట్ చేసుకుంటున్నారు అని. ఇప్పుడు నేమ్ లిస్ట్ ఇంపార్టెంటా కాదా చెప్పండి? నేమ్ లిస్ట్ ఎంత ఇంపార్టెంట్? మీ టైం ఇవ్వడం మొదటి ఇంపార్టెంట్, మీ డ్రీమ్ వర్క్ మొదటి ఇంపార్టెంట్. ముందు మీ డ్రీమ్ గురించి, మీ డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసే కంపెనీ ప్రొడక్ట్లు, అది ఇచ్చే మనీ గురించి, అక్కడ ఇచ్చేటువంటి సీనియర్ గైడెన్స్ గురించి పాజిటివ్ గా ఉండడం రెండవ ఇంపార్టెంట్. ఆ తర్వాత నెక్స్ట్ ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవడంలో, ఆ యొక్క బిజినెస్ ని అర్థం చేసుకోవడంలో మొట్టమొదటి పాయింట్ ఏంటంటే ప్రాస్పెక్ట్ క్రియేషన్. మీరు ప్రాస్పెక్ట్ క్రియేషన్ చేయగలిగినటువంటి లీడర్ అయితే మాత్రం, జాగ్రత్తలు తీసుకునే లీడర్ అయితే మిమ్మల్ని ఎంతో మంది ఇష్టపడతారు. ఒక కళ్యాణి గారికి ఏ విధంగా ప్రాస్పెక్ట్ క్రియేషన్ చేసుకోవాలి, అందుకే మొదట్లో వచ్చిన వాళ్ళకి దాని ఇంపార్టెన్స్ తెలియదు. ఏముంది, చక్కగా స్టార్ అయిపోతారు, ఇంకొద్దిగా ప్రయత్నిస్తే 250 కూడా అయిపోతారు. అలా అయిపోవడానికి మీద దృష్టి పెడతాం కానీ నెట్వర్క్ మీద దృష్టి పెట్టడం తక్కువ. కానీ ఏం చేస్తున్నామంటే నెట్వర్క్ ని క్రియేట్ చేసి మార్కెటింగ్ చేస్తున్నాం. ఈ పొరపాటు మనం అసలు చేయకూడదు. అప్పుడు సీనియర్ కి జూనియర్ ని నిలబెట్టడము, అక్కడి వరకు తీసుకెళ్లడం చాలా కష్టం అవుతుంది. నాగేశ్వర గారు, మీకు ఒకానొక ర్యాంక్ వచ్చిన తర్వాత మీకు మనీ గురించి టెన్షన్ ఉండదు, ర్యాంక్ గురించి టెన్షన్ ఉండదు, టీమ్ ర్యాంక్ గురించి టెన్షన్ ఉంటుంది. అప్పుడు మీకు అర్థమవుతుంది, మీరు చక్కచక్క ర్యాంక్ వచ్చేస్తుంది, మీకు 50,000 1,00,000 రూపాయలు వచ్చేస్తుంది.
కానీ ఆ వచ్చిన మార్కులు ఎలా వచ్చాయో ఆ యొక్క స్టెప్స్ గుర్తుండకపోతే, ఆ వ్యాకరణం గుర్తుండకపోతే ఇంకోళ్ళకి నేర్పలేం. ఉమ్. అందుకని ఇక్కడ జాగ్రత్త మనం తీసుకోవాలి. ప్రాస్పెక్ట్ అనేటువంటిది ఇది ఇంపార్టెంట్. ఆ ప్రాస్పెక్ట్ కస్టమర్ అయిన తర్వాత కూడా కనీసము ఈ ప్రాస్పెక్ట్ కి మంచి క్లారిటీ ఇచ్చి వాళ్ళు చాలా బిలీవ్ చేసి ప్రొడక్ట్ ని ఎవరెవరు తీసుకుంటే కస్టమర్ అవుతారు, ఎవరెవరు తీసుకుంటారు, ఎన్ని రకాల వాళ్ళు తీసుకుంటారు. ఇది రామాదేవి గారు రెండవ పాయింట్. మనకు అసలుకి మన ఫ్యామిలీలోకి, వివా ఫ్యామిలీలోకి ఎవరెవరు వస్తారు. ఒకటి, ప్రస్తుతం హెల్త్ ప్రాబ్లం బాగా ఉంది, వాళ్ళు ఆ హాస్పిటల్, ఈ హాస్పిటల్, ఆయుర్వేద, హోమియోపతి అంతా తిరిగి వస్తారు. ప్రస్తుతం హెల్త్ ప్రాబ్లం. వీళ్ళు కేవలం వీళ్ళే కొంటారేమో అని అనుకోకూడదు. ఇట్లా హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళే కాదు, వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం ఉన్నా కూడా వెల్నెస్ కి సంబంధించిన ప్రోడక్ట్ ఇది, బహుశా మీకు ఉపయోగపడవచ్చు, మీరు వాడుతున్న మందులు దీన్ని తగ్గించవచ్చు, ఇవి మెడిసిన్స్ ని ఇవి తగ్గించగలవు, అటువంటి టెస్టిమోనియల్స్ ఉన్నాయి. మీరు దీన్ని ఓపికగా నమ్మకంతో ఒక 3 months వాడి చూడండి. వాడడానికి ముందు రిపోర్ట్ మీ దగ్గర ఉంచుకోండి, వాడిన తర్వాత రిపోర్టును మీరు చూడండి. ఇంకెవరో చెప్పాల్సిన అవసరం లేదు ఇది ఎలా పనిచేస్తుంది. అంతేనా సూర్య? అది వాళ్ళే చూసుకోవచ్చు. రిపోర్టే చెప్పేస్తుంది. ఇది ఫస్ట్ వాళ్ళు ఇల్నెస్ వాళ్ళు అంటే ఇల్నెస్ లో ఆల్రెడీ ఫేస్ చేస్తున్న వాళ్ళు అనారోగ్యాన్ని. రెండవది, ఇల్నెస్ లోకి వెళ్లకుండా ముందే ప్రివెన్షన్ ని అర్థం చేసుకున్న వాళ్ళు, హెల్త్ గురించి ఆలోచించే వాళ్ళు. దాని ప్రెజెంటేషన్ విన్న తర్వాత, అమ్మా ఇది ఇంట్లో ఉండడం మంచిది, పల్స్ ఉండడం, ఈ కాఫీ ఉండడం చాలా మంచిది అని ముందు తెలుసుకొని వాడేవాళ్ళు. హాస్పిటల్కి ఎన్నెన్నో పెడుతున్నాం, దీంట్లో పెడితే ఏమవుతుంది, ముందే చాలా అవసరం అని తెలుసుకోవాలి. ఇది రెండవది. మూడవది, అతి ఎక్కువగా మన యొక్క దగ్గర వాళ్ళు మంచిది అని చెప్పడం వల్ల వాళ్ళకి ఏం తెలియదు, అసలుకి దీని గురించి బ్యాక్గ్రౌండ్ ఏంటిదో తెలియదు, కానీ వాళ్ళు ఎంటర్ అవుతారు. అందుకని ఈ ప్రొడక్ట్ మీకు ఎలా వచ్చింది, మీరు ఏ విషయంలో కస్టమర్గా కనెక్ట్ అయ్యారు అని అడగాలి. ముందు ఇది తెలుసుకోవాల్సి. కృష్ణే సార్, మనం ఎవరైనా మీకు పరిచయం అయ్యారు, నమస్తే సార్ నేను ప్రోడక్ట్ తీసుకున్నాను, స్టార్ అయ్యాను అని. మీరు ఏ విషయంలో మీకు కనెక్ట్ అయినటువంటి పాయింట్ ఏంటి, అప్పుడు మీకు ఇది తెలిసిపోతుంది కదా. డయాబెటిక్ ని ఫేస్ చేస్తుండవడం వలన, పర్సనల్ ప్రాబ్లం పీసీఓడి వలన, లేకుంటే దేని వల్ల మీరు దీనికి కనెక్ట్. ఇది ఇంపార్టెంట్. మూడవది, దగ్గర వాళ్ళు చెప్పడం వల్ల. మా అక్క చెప్పింది అందుకని నేను తీసుకున్నాను, మా సిస్టర్ చెప్పింది కాబట్టి, లేకపోతే వీరు నా యొక్క బంధువులు, నా యొక్క ఫ్రెండ్, ఇట్లా అనుకోకుండా నాకు బస్సులో పరిచయం అయ్యారు, ఇట్లా ఏదైనా కావచ్చు, వాళ్ళు జస్ట్ దగ్గర వాళ్ళు చెప్పడం వల్ల. రెండవది, సపోర్టెడ్ ఇన్కమ్ కావాలి అని చెప్పి ఫైనాన్షియల్ కోసం, అంటే రెండవది అంటే దాని తర్వాతది, నాలుగవది అని ఇలా వాళ్ళు ఎంట్రన్స్ ఉంటుంది. ఐదవ ఎంట్రన్స్ పూర్తి క్లారిటీ తోటి నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటో తెలుసుకొని, డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటో తెలుసుకొని, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటో తెలుసుకొని, టైం ఫ్రీడమ్ అంటే ఏంటో తెలిసి తన జర్నీని స్టార్ట్ చేస్తారు యాజ్ ఎ కెరియర్గా. మొదట పార్ట్ టైం స్టార్ట్ చేసిన, ఆ తర్వాత వాళ్ళు ఫుల్ టైంలోకి వెళ్ళిపోతారు. ఇంత క్లారిటీ తోటి ఉండేవాళ్ళు. ఈ 5 ఈ మొదటగా ఉన్న వాళ్ళు 5వ స్టెప్ కైనా రావచ్చు, కానీ వాళ్ళ ఎంట్రన్స్ మాత్రం ఈ 5 రకాలుగా ఉంటుంది. ఓకేనా సునీల్? ఇప్పుడు నేను కౌన్సిలింగ్
కౌన్సిలింగ్ చేయాలి అని అనుకోండి. ఓకే, కస్టమర్ కౌన్సిలింగ్ గురించి చెప్తున్నాను నేను. కస్టమర్ కౌన్సిలింగ్ ముందు ఆ కస్టమర్ కనెక్ట్ అయినటువంటి విధానం ఏంటి అని. ఎక్కడో డౌన్లైన్లో భవానీ గారు లేకుంటే గీతాంజలి గారు ఒక వ్యక్తికి కస్టమర్ని క్రియేట్ చేస్తారు. అది వాళ్ళ మదర్కి తెలిసి ఉంటుంది, లేకపోతే సార్కి కూడా తెలిసి ఉంటుంది, జానే సార్కి. కానీ నాకు ఎక్కడైనా ప్రోగ్రాంలో పరిచయం అయితే నాకు తెలియదుగా. వారిని నేను వారితో మాట్లాడాలి, వారికి బిజినెస్ గురించి చెప్పాలి అని అంటే నేను నోరు విప్పాలి, వాళ్ళతోటి కౌన్సిలింగ్ చేయాలంటే ఫస్ట్ వాళ్ళు ఎలా కనెక్ట్ అయ్యారు అనేది నాకు కావాలి. వాళ్ళ పర్పస్ కావాలి. ఓన్లీ హెల్త్ గురించా, లేకపోతే ఏ ఏ స్టేజ్లో వాళ్ళు ఉన్నారు, రైట్? ప్రస్తుతం నేను హెల్త్ కోసం వాడుకుంటున్నాను, నాకు ప్రాబ్లం తీవ్రంగా ఉంది, నేను వాడుకుంటున్నాను. లేదా ప్రివెన్షన్ కోసం నేను వాడుకుంటున్నాను. లేదా మూడోది ఏంటి, నేను జస్ట్ తెలీదు మంచిదని చెప్పి తీసుకున్నాను. ఒక సపోర్టెడ్ ఇన్కమ్ కోసం వచ్చాను, లేదు దీన్ని నేను కెరియర్గా పెట్టుకుంటున్నాను. ఇట్లా 5 ఉంటాయి. ఓకే, దాన్ని బట్టి వాళ్ళు నెక్స్ట్ ఐడి తీసుకోవడము, బ్రాండ్ న్యూ స్టార్ అవ్వడం అనేది ఉంటుంది. ఎక్కడ? ఈ యొక్క కౌన్సిలింగ్ని బట్టి. ఓకే, ఈ యొక్క కౌన్సిలింగ్ మీరు ఎలా చేయగలుగుతున్నారు అనే దాన్ని బట్టి. సో ప్రాస్పెక్ట్ని క్రియేట్ చేయడం ఎంత కష్టమో, కస్టమర్ని హ్యాపీ కస్టమర్గా మనం ముందుకు తీసుకెళ్ళడం కూడా అది ఛాలెంజే నాగరాణ్ గారు. ఓకే, ఇది ఛాలెంజే. ప్రాస్పెక్ట్ ఎవరు దేంట్లో అయినా సక్సెస్ అవుతారు. ఫైనల్ ఎగ్జామ్స్లో ఎవరు సక్సెస్ అవుతారు? మనము ఆ ఎన్విరాన్మెంట్లో ఎంత ఉంటున్నాము, దాంతో మనం ఎంత ఉంటున్నాము అనే దాని మీద సక్సెస్ ఉంటుంది ఎప్పుడైనా కానీ. వాట్సాప్లో ఉన్న బిజినెస్ని నేను గమనించట్లేదు, కనీసం ఇండస్ వివాలో నా టీంలో ఏం జరుగుతుందో నేను గమనించుకోవట్లేదు అని అంటే వాళ్ళు నేను చెప్పేటువంటి విషయాల్లో సక్సెస్ అనేది తక్కువ ఉంటుంది. ఈ జాగ్రత్త కూడా తీసుకోవాలి. ఈ జాగ్రత్త అసలు నేను దాంట్లో రియాక్షన్సే ఇవ్వట్లేదు, నా బిజినెస్కి సంబంధించిన రియాక్షన్స్ లేను అంటే అందులో సక్సెస్ అవ్వడం కూడా కష్టం. ఓకే, నేను కనెక్ట్ అయి ఉన్నాను కానీ కమ్యూనికేట్ అవ్వట్లేదు అని అంటే మీరు సక్సెస్ అవ్వడం తక్కువ. నేను కనెక్ట్ అయి ఉన్నాను సార్, కనెక్ట్ అయి ఉన్నాను అని అంటుంటారు, కానీ ఎవరైతే కమ్యూనికేట్ అయి ఉన్నారో వాళ్ళకి ఎప్పటికప్పుడు విషయాలు అర్థం. ఇది ఇంపార్టెంట్. అప్డేట్ అవ్వడము అనేది ఎప్పటికప్పుడు జరుగుతుంటుంది, అప్డేట్ అవ్వడం. నేను ఒకటి విషయం మాత్రం చెప్తాను, అత్యంత నేను భయపడేటువంటి పదార్థం, వస్తువు, పదం ఏదైనా ఉంది అని అంటే ఏంటి అంటే కర్మ అనే పదం. నేను దేనికైనా రెస్పెక్ట్ దేనికి ఎక్కువ అంటే ఈ కర్మ అనే దానికి ఎక్కువగా రెస్పెక్ట్ ఇస్తాను. భయం అది. దైవం కూడా అంత భయపెట్టదు, కానీ కర్మ అనేది మాత్రం భయపెడుతుంది. భయపెడితే దైవం ఎందుకైతుంది? దైవం అవ్వదు. క్రమశిక్షణలో పెట్టేది ఒకటి, కర్మ అనేది క్రమశిక్షణలో పెడుతుంది. అది అనుభవం ద్వారానే తెలుస్తుంది ఆ కర్మ బలం ఎంతనో. ఫైనాన్షియల్ సంబంధించినటువంటి వాటిలో ఎంత జాగ్రత్తగా ఉండి మనం ఏ కర్మలు అయితే చేయాలో, ఏ ధర్మ అయితే వ్యవహరించాలో ఆ ధర్మ అనేది వ్యవహరించాలి అంతే. ఏ జాగ్రత్త అయితే తీసుకోవాలో ఆ జాగ్రత్త తీసేసుకోవాలి. ఫైనాన్షియల్ యొక్క ఉన్నతి మనకు కావాలి అంటే ఫస్ట్ ఆ ధర్మాన్ని మనం వ్యవహరించాలి. ఆ ధర్మాన్ని వ్యవహరించకపోతే ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి మంచి పుణ్యకర్మలు, సుకర్మలు రావాలి అని అంటే రావు. అది ఎట్లా ఎందుకు వస్తుంది? చేయాల్సిన పని చేస్తే అది వస్తుంది. చేయాల్సిన పని చేయకుండా, చేయాల్సిన జాగ్రత్త తీసుకోకుండా ఎలా వస్తుంది అది? అసలు ఇంకొకరి మీద నింద అనేది అది కూడదు అసలు. అందుకని నేను తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, నేను పాటించాల్సిన ఏంటో నేను తెలుసుకొని అది నేను చేసుకుంటే అయిపోతుంది.
ఓకే, ఇది నేను చెప్పాల్సినటువంటి జాగ్రత్తలన్నీ కూడా చెప్తున్నాను. ఇది పైన విని జస్ట్ నేను ఉంటే సరిపోద్ది వెళ్ళిపోతుంది అని అంటే అలా కాదు, అలా అవ్వదు. మీరు ఐడి వేయండి వెళ్ళిపోతుంది, లేకపోతే మీరు మీరు ఏం చేయకుండా అయిపోతుంది, అది కాదు. ఫస్ట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే నేర్చుకోవాల్సింది ఇంకా బాగా పర్ఫార్మెన్స్ చేయాల్సింది తర్వాత సంగతి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు కనీసం తీసుకోకపోతే మాత్రం లేదు. ప్రాస్పెక్ట్ వచ్చిన తర్వాత ఎట్లా పడితే అట్లా ఫోన్లో చెప్పేయండి సార్ అని అసలు అవతల వ్యక్తిని ఊపిరి కూడా అనిచ్చేయలేదు. పొరపాటున చెప్పకపోతే ఇక యు ఆర్ పనిషబుల్ అంతే. ఇప్పటికిప్పుడు చెప్పండి అని అనడం. అసలు ప్రాస్పెక్ట్ కి ఆయన కౌన్సిలింగ్ చేయాలి అని అంటే ఆ యొక్క విద్యకి, ఆ యొక్క ఇన్ఫర్మేషన్ కి గౌరవం ఉందా లేదా అసలుకి? అంటే ఏదో ఆ తాపత్రయం ఉంది చూసారా, జాగ్రత్త తీసుకోకుండా చక్క చెప్పేయాలి అన్నటువంటి తాపత్రయం, ఒకటో రెండో ప్రొడక్ట్లు వెళ్ళిపోతాయన్న తాపత్రయం. ఇది కాదు అసలుకి. నేను నిన్న సార్ చెప్తూ ఉంటే అదే సజెషన్ చేశాను. ఏంటంటే ఏమని చెప్తున్నారు సార్, అతనికి బాగా నచ్చింది. ఫస్ట్ వాళ్ళ మిస్సెస్ తీసుకుంది, తర్వాత తనకి బాగా నచ్చింది. తను ఇంకా ఇప్పుడు అందరికీ చెప్తున్నాడు, నాకు ఇప్పుడే మీరే మాట్లాడుతుంటేనే 3 సార్లు కాల్ వచ్చింది. తను ప్రెజెంటేషన్ చెప్పండి, వీళ్ళకి చెప్పండి, వాళ్ళకి చెప్పండి అని టక ఫోన్లు కలుపుతున్నాడు అని. ఇది ఫోన్ల బిజినెస్ కాదు అసలుకి. ఏదో ఇక్కడ నా దగ్గర ఉన్నది వాళ్ళ మీదకి ఇసిరేస్తే అయిపోతుంది. మంది ఇప్పుడు ఉన్నట్టుండి బాంబు మన మీదకి ఇసిరేసారు అనుకోండి, ఏం చేస్తాం? ఉన్నట్టుండి పాము పడింది, పక్కన ఉన్న వాళ్ళు ఎవరున్నారో ఏదో చూసుకోం, ఇసిరేసి అవతల పడేస్తాం. అంటే చెప్పేస్తే పని అయిపోతుంది, కనెక్ట్ అయిపోతుంది. అలా కానీ కాదు అసలుకి. మనము అవతల వ్యక్తికి హెల్త్ కౌన్సిలింగ్ చేస్తున్నాము అని అర్థం. వాళ్ళకి టైం తీసుకొని చెప్పాలి. ఇప్పటికిప్పుడు చెప్పు, ఏం సంగతి, ఏంటిది, అది ఎంత చెప్పు అని అంటే, ఉండు నేను చెప్తా, ఒక్క నిమిషం ఆగు అని ఎమ్మటి ఫోన్ కలిపి, సార్ ఇతనికి ఏందో చెప్పండి సార్ అన్న. అసలు ఆ సార్ ఎక్కడున్నాడో ఏం సంగతో, వంట వండే పనిలో ఉన్నాడో ఏం సంగతో, లేకపోతే ఇంట్లో సీరియస్ గా తను ఏదో మెంటల్ విషయంలో మూడీగా ఉన్నాడేమో, డిసప్పాయింట్ లో ఉన్నాడేమో. ఇక అట్లా చెప్తే ఓకేనా? మరి కాదు కదా. క్లాస్ టైం అంటూ ఉంటుంది సార్కి, అది తీసుకోవాలి. ఇది ప్రాస్పెక్ట్ విలువ తెలియక ఇతను కూడా మీరు అంత కంగారు పెట్టిన, సార్ మీరు కంగారు పడుతూ చెప్పొద్దు, ప్రశాంతంగా ఉన్నప్పుడు నాకు చెప్పాలి, ఎప్పుడు చెప్పండి అనాలి. ఇది తెలుసుకోవాల్సిన విషయం. నేను అందుకనే ఆ సార్కి చెప్పాను, సార్ మన అసలైన ఆస్తి ఏందో తెలుసా మీకు అని. ఏంటి అసలైన ఆస్తి? హరిప్రసాద్ అసలైన ఆస్తి ఏంటి? తనకున్న పరిచయాలు. డబ్బులేం లేవు ఆయన దగ్గర. నా నెట్వర్క్. అల్లు అర్జున్కైనా, ఇంకెవరు హీరోకైనా, ఎవరికైనా కానీ ఫస్ట్ అతనికి ప్రాణం తన నెట్వర్క్. చిరంజీవి నెట్వర్క్ చరణ్కి బాగా ఉపయోగపడుతుంది. ఒక కొత్త సినిమాకి ఎందుకు పెద్ద ఆయన ఎవరినో ఒకరిని తీసుకొస్తారు? ఆయన పెద్ద నెట్వర్క్ నాకు ఉపయోగపడుతుంది, ఆయన అభిమానులు కూడా చూస్తారు. అంతేనా సునీల్? దానికోసమే వచ్చేది. నెట్వర్కే ఇంపార్టెంట్. వాళ్ళు ఒట్టిగేమి సమస్య చేయరు, ఎవరైనా నెట్వర్క్ గురించే. ఓకే, అటువంటి సమయంలో ఆ యొక్క పర్సన్కి బాగా నచ్చితే ఆ ప్రపంచం ఓపెన్ అవుతుంది, నెట్వర్క్ ఓపెన్ అవుతుంది. తను ఎంతవరకు అడుగులేస్తాడు, ఇక్కడి నుంచి నేను ఇక్కడ వరకు అడుగులేస్తాడా లేదా అనే తర్వాత సంగతి. కానీ మనకు మాత్రం ఒక మంచి నెట్వర్క్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంది, లీడ్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. తనకి ఇది కరెక్ట్ అని అర్థమవుతాయి. కొంటాడా లేదా తర్వాత సంగతి. ఎక్కడ ఎగ్జాంపుల్స్ లేవా? తను తీసుకోకుండా వేరే వాళ్ళకి పరిచయం చేయడం వల్ల వాళ్ళు తీసుకొని లాగిన్ అయ్యి స్టార్ 250 500 అయినా లేవా? చెప్పిందేమో వీళ్ళు, ఆ తర్వాత జర్నీ చేసింది వాళ్ళు. అలాంటి వాళ్ళు లేరా మన దాంట్లో? ఎన్నో ఉన్నాయి. కాబట్టి మొదటగా ఆ ప్రాస్పెక్ట్ ఇంపార్టెన్స్ అనేది మనం తెలుసుకోవాలి. తనకు నేనేం చెప్పాను, మన అసలైన ఆస్తి ఏంటిది? తనకు సంబంధించినటువంటి నెట్వర్క్ అసలైన ఆస్తి. ఇప్పుడు ప్రజెంట్ ఒక
ప్రోడక్ట్ కొంటేనో అయిపోయేటువంటి బంధం కాదు అది. కేవలం ఒక 500 వచ్చేస్తేనే అయిపోయేటువంటిది కాదు. మన ఆస్తి మన నేమ్ లిస్ట్. ఇప్పుడు అతను ఆ ఆస్తిని కరగదీసే పనిలో ఉన్నాడు. ఆస్తిని కరగదీసేస్తున్నాడు. మీరు దాన్ని ప్రోత్సహిస్తున్నారు. మీరు ఎప్పుడైతే నిదానంగా నీకు నచ్చింది కదా, నలుగురికి చెప్పాలనుకుంటున్నావు కదా, ఓకేనా, ఫస్ట్ నాకు సమయం ఇవ్వు. ఇగో నీవు కూడా పెన్ను పేపర్ పట్టక్కర్లేదు, నేనే పెన్ను పేపర్ పట్టుకుంటా. నీ యొక్క ఆస్తితోటి బిల్డింగ్ అనేది చేద్దాం. ఆ బిల్డింగ్ మీద రెంట్లు కూడా వచ్చే అవకాశం ఉంది. బిల్డింగ్ ని పూర్తి చేద్దాం. స్టార్ అనే బిల్డింగ్, 250 అనే బిల్డింగ్, 500 అనే బిల్డింగ్, నీకు ఇంకా ఓపిక ఉంటే 1000 అనే బిల్డింగ్ చేసామంటే ఇక దాని నుంచి నీకు రెంట్లు రావడం స్టార్ట్ అవుతుంది. ఆ నెట్వర్కే నెట్వర్త్ గా మార్చొచ్చు. మై డియర్ ఫ్రెండ్, మై డియర్ ప్రాస్పెక్ట్, మై డియర్ కస్టమర్, నువ్వు దయచేసి నాకు నిదానంగా ప్రధానము, నో తాపత్రయము, నో భయము అని చెప్పాలి. అప్పుడు R3 అనేది మనకు ఉపయోగపడుతుంది. ప్రతి మహిళ కూడా సక్సెస్ అవుతుంది. ఇంట్లో వెళ్లకుండా నేను ఎలా సక్సెస్ అవుతాను? ఎందుకు సక్సెస్ అవ్వలేరు? ఆ మేడం అనంతపురంకి ఎల్పిటి చేసిందంట. అనంతపురంకి తనకు సంబంధించినటువంటి ఒక పరిచయాన్ని అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. డబ్బాలోంచి కాఫీ పౌడర్ తీసి ఒక ప్యాకెట్ కట్టాల్సిన అవసరం లేదు. సాచెటే వెంటనే పోస్ట్లో పంపించింది. వెంటనే తను దాన్ని తాగడము, నచ్చితే వెంటనే ఆర్డర్ ఇవ్వడము. మళ్ళీ ఇప్పుడు ఈ యొక్క కాఫీని ఇవ్వడానికి అనంతపురంకి వెళ్ళాల్సిన అవసరం లేదు. అలా నెట్వర్క్ ని బిల్డ్ చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు వారికి నచ్చింది అనుకోండి, అక్కడ నెట్వర్క్ ఓపెన్ అవుతుందా లేదా తన ప్రపంచం? మరి ఎట్లా మేడము ప్రాస్పెక్ట్ లో క్రియేషన్ లో గెలుస్తుంది అంటే ఇంకో ఇట్లానే గెలుస్తుంది. ఓకే, ఈ జాగ్రత్తలు అనేది ప్రధానమైనటువంటి విషయం. అట్లా ప్రాస్పెక్ట్ ని మనం ఎప్పుడైతే ప్రయారిటీ ఇస్తామో కల్పన గారు, ఈ ప్రాస్పెక్ట్ దగ్గర, కస్టమర్ దగ్గర, ఐడి వేసిన వారి దగ్గర, బ్రాండ్ న్యూ స్టార్ దగ్గర వీళ్ళ టైం మొదట్లో చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ప్రాథమికమైన స్కూల్లో, చిన్న స్కూల్లో ఎంత బాగా చెబితే పై స్కూల్ అన్ని సక్సెస్ అవుతాయి. ఇవి చిన్న స్కూల్ అనమాట. మొదటిది ప్రాస్పెక్ట్ క్రియేషన్. ప్రాస్పెక్ట్ క్రియేషన్ వచ్చిన వాళ్ళకి, సార్ ఈ పాయింట్స్ ఇంపార్టెంట్ సార్ అని చెప్పాలి. ప్లీజ్ కొంచెం దీన్ని వినండి జాగ్రత్తగా. నేమ్ లిస్ట్ డిస్కషన్, సెలక్షన్, టేకింగ్ టైం. నిన్న నేను 500కి అందరికీ చాలా క్లియర్గా చెప్పాను. క్లియర్గా సింపుల్గా ఏదో ఒక వర్క్ నేర్చుకోకుండా ఎట్లా ఇస్తుందండి కంపెనీ అని అడగాలి. ఒట్టిగా ఎట్లా ఇస్తుంది కమిషన్? అసలుకి ఏదో ఒక చిన్న పనైనా నేర్చుకోకుండా ఎలా వచ్చేస్తాయి డబ్బులు? అసలుకి లక్ష్మీదేవిని తక్కువ అంచనా వేయద్దు ఎప్పుడు కూడా. చెప్పాను కదా, ఫైనాన్షియల్ సంబంధించిన కర్మల్లో మనం సుకర్మలు చేసుకోవడం, పుణ్యకర్మలు చేసుకోవడం ఎందుకని మంచిది. కర్మలు ది బెస్ట్గా ఉండాలంటే ధర్మ ది బెస్ట్గా ఉండాలి. ధర్మ మీన్స్ డ్యూటీ, మనం చేయాల్సిన డ్యూటీ. జాగ్రత్త. నేమ్ లిస్ట్ డిస్కషన్ చేసుకోవడము, సెలక్షన్ చేయడము, టైం తీసుకోవడము, వాళ్ళలో ఎవరెవరు ఉన్నారు, వారానికి ఒక 4 టైం తీసుకోవడము, టేస్టింగ్ పార్టీ చేసుకోవడం. ఆ మేడం ఎందుకు సాచెట్ని ఫస్ట్ పంపింది నాగరాణ్ గారు? ఎందుకంటే వాళ్ళ టేస్ట్ చూసిన తర్వాత నేను ఎక్కువ ఇంకా కనెక్ట్ అవుతాను అని. వెల్నెస్ క్లారిటీ ఇవ్వడం, 2 ప్రొడక్ట్స్ ని సజెషన్ చేయడము. పల్స్ కాఫీని తీసుకోండి, ఒకసారి వాడి చూడండి, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. ఈ టేస్టింగ్ పార్టీని చేయడం వల్ల ఎందుకంటే పసుపు ఉంటుందని చెప్పాము, శతావరి ఉంటుందని చెప్పాము, కానీ టేస్ట్ ఎట్లా ఉంటుందో వాళ్ళు
సరిగా ఊహించుకోలేరు. ఆయుర్వేద గడ తాగడానికి వీలుగా ఉంటుందో లేదో, కాఫీ ఎట్లా ఉంటుందో అనుకుంటారు. అందుకని టేస్ట్ చేయించడం మంచిది. 2 ప్రొడక్ట్స్ సజెషన్ చేయాలి. ఆ తర్వాత మన ప్రోగ్రామ్స్ కి ఇన్విటేషన్ అనేది ఇవ్వాలి. మన ప్రోగ్రామ్స్ కి ఇన్విటేషన్ రండి సార్ అని చెప్పాలి, ఇన్విటేషన్ ఇవ్వాలి. ఓకే, డిస్కషన్ ఇంపార్టెంటేనా? నేమ్ లిస్ట్ రాసిన తర్వాత సిద్ధార్థ మోస్ట్ ఇంపార్టెంట్. సిద్ధార్థ గారిని నేను 500 చేయాలి అని అంటే సిద్ధార్థ గారితో వాళ్ళ నేమ్ లిస్ట్ గురించి ఎంత డిస్కషన్ చేస్తే నేను తనని అంత 500 ఈజీగా చేయగలుగుతాను. ఒక్క నేమ్ లిస్ట్ మీ చేతిలో ఉంది అని అంటే తన 1000కి ఆ నేమ్ లిస్ట్కి కారణం అవుతుంది. ఓకేనా వందన మేడం? కస్టమర్గా ఉన్నప్పుడు ఒక చిన్న నేమ్ లిస్ట్ రాయొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, స్టార్ అయిన తర్వాత, ఎడ్యుకేషన్ అయిన తర్వాత పెద్ద నేమ్ లిస్ట్ రాయొచ్చు. కొంతమంది స్టార్టింగ్ లో కంటే ఈజీగా వాళ్ళ స్టార్ ని కంప్లీట్ చేసుకుంటారు, కానీ స్టార్ తర్వాత మాత్రం తప్పనిసరిగా నేమ్ లిస్ట్ రాయాలి. ఆ నేమ్ లిస్ట్ అనేది మరి పాంప్లెట్లు పంచితే అయిపోతుందా, లేకపోతే బయట ఫ్లెక్సీలు పెట్టుకుంటే అయిపోతుందా? కాదు, డైరెక్ట్ గా వెళ్తేనే డైరెక్ట్ సెల్లింగ్. నచ్చిన వాళ్ళ నుంచి ఎందుకు నచ్చిందో డ్రింక్ ఇట్, ఫీల్ ఇట్ అండ్ షేర్ ఇట్ చేయడమే డైరెక్ట్ సెల్లింగ్. మై డియర్ ఫ్రెండ్స్, ఎక్కడ ఒక పని రాకుండా పైసలు రావు. అంటే కొన్నిట్లో ఉన్నాయి. మనీ నుంచి మనీని ఓ దగ్గర పెట్టుబడి పెట్టి రేటు పెరిగితే వచ్చేది బంగారం, భూమి, షేర్లు. అక్కడ మనకి ఏం పని రావాల్సిన అవసరం లేదు, కొని పెట్టుకుంటే సరిపోతుంది. బిజినెస్ అంటే అందరూ ఇలాంటిది ఏదేమైనా ఉంటుందేమో అని అనుకుంటూ ఉంటారు. ఐడియాస్ పెట్టుకుంటే రేటు పెరుగుతుందా అని ఇట్లా జరగదు. ఐడియాస్ పెట్టుకోవడం కాదు, ఏదో ఒక చిన్న పని, చిన్న పని, జాగ్రత్త తీసుకునే పని అయినా సరే. మనకు ఒక కస్టమైజ్డ్ ఉంటుంది, ఒక సోఫా కావాలి, లేకుంటే ఇంకేటి ఏదైనా ఒక బెడ్ కానీ ఇంట్లో ఏదైనా వస్తువు కావాలి. మనకు కావాల్సినట్టు ఎట్లా చేయించుకుంటామో అలాగే మన టీం బిల్డింగ్ ని మనకు కావాల్సినట్టుగా చేయించుకునేటువంటి ఆ చిన్న జాగ్రత్త అన్న రావాలి. అంతేనా? అది కూడా లేకుండా జస్ట్ ఒక జడత్వం లాగా ఏం తెలియకుండా అట్లా ఉంటే ఎందుకు వస్తున్నామో తెలియదు. రావడం ఒక 16,000 దాకా వచ్చి ఆగిపోతుంది. అది 60,000 అవ్వదు, 1 lakh అవ్వదు. అసలు ఆ ప్రాసెస్ అనేది, ఆ ట్రైనింగ్ అనేది ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్. ఏమంటారు? అవునా? ఇది ఇది ఈ యొక్క కొంచెము చాలు. ఇది తర్వాత ఇంకా మనం ముందుకు వెళ్ళచ్చు. ఫస్ట్ స్టెప్ లో R3లో ఫస్ట్ స్టెప్ ఇది. రైట్, దీని గురించి మీరు రాసుకున్న దాని గురించి మీరు చాలా కాన్ఫిడెంట్ గా ఉండండి, చాలా కాన్ఫిడెంట్ గా ఉండండి. ఈ యొక్క జ్ఞానము ఇండస్ట్రీవాకు సంబంధించిన, ప్రొడక్ట్లకు సంబంధించిన, ఉపాధికి సంబంధించిన జ్ఞానము ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. చెప్పాల్సినట్లు చెబితే, అర్థమయ్యేటట్లు చెబితే అందరికీ నచ్చుతుంది. మీరు ఏ టాలెంట్ లేనిది 500 అవ్వలేరు, ఏ టాలెంట్ లేనిది 250 అవ్వలేరు. మీలో ఉన్న ఏదో ఒక పాజిటివ్నెస్ దానికి ఉపయోగపడింది. గోదాదేవి గారు ఉన్నారు, తను ఒట్టిగా ఎట్లా 500 అవుతారు? ఖచ్చితంగా ఒక పాజిటివ్ ఏదో ఉంది. ఆ పాజిటివ్ని గుర్తించి దాన్ని సామర్థ్యంగా మార్చుకోవాలి, స్కిల్గా మార్చుకోవాలి. ఓకే, ఖచ్చితంగా ఇందులో మీరు స్టార్ 1000 కంప్లీట్ చేసుకుంటారు, ఎవ్రీ వీక్ ఇన్కమ్ని తీసుకుంటారు. ఎవరికో ఒక్కరికో ఇద్దరికో సాధ్యమయ్యేది కాదు, అందరికీ సాధ్యమయ్యేది. రిలయన్స్ పెట్టిన ప్రతి షాపు నడుస్తూనే ఉంది, ఒక షాపే కాదు, ఆయన ఎక్కడ పెడితే అక్కడ నడుస్తూనే ఉంది. పుల్లారెడ్డి స్వీట్ హౌస్ ఎక్కడ పెడితే అక్కడ నడుస్తూనే ఉంది, కౌంటర్ నడుస్తూనే ఉంది. అట్లాగే స్టార్ 1000లు ఎక్కడ ఉన్నా, ఎంతమంది ఉన్నా ఇన్కమ్ తీసుకుంటూనే ఉంటారు. ఓకే, ఎవరో కొంతమంది తీసుకుంటారు, ఊపర్ ఉన్న వాళ్ళే, పైన ఉన్న వాళ్ళే, సీనియర్లే తీసుకుంటారు అనేది లేదు. అటువంటి ఇన్కమ్ ప్లాన్ కాదు మనది, అటువంటి ఇన్కమ్ ప్లాన్ కాదు. సో వీటి మీద ఉండాలి, నేను చెయ్యగలుగుతాను అనేటువంటి క్లారిటీ ఉండాలి. ఒక చిన్న విషయం చెప్పి నేను డిస్కషన్లోకి వెళ్తాను. చూడండి, ఈ మనసు ఎంతవరకు చేయగలుగుతుంది? మనసే సృష్టికర్త మన జీవితానికి. నేను వీళ్ళకందరికీ అర్థమయ్యేటట్లు చెప్పగలుగుతాను అన్నటువంటిది నాలో లేకపోతే అసలు నేను ఇప్పుడు సరిగ్గా చెప్పలేను. అంతేనా? మనసు ఏదైతే నమ్ముతుందో,
ఏదైతే క్లారిటీ ఉందో అంతవరకే ఎగరగలుగుతుంది, అంతవరకే క్రియేట్ చేయగలుగుతుంది. నేను 1000 అవ్వగలుగుతాను అనేటువంటి కాన్ఫిడెన్స్, నేను రూబీ అవ్వగలుగుతాను అనే కాన్ఫిడెన్స్ మీకు లేకపోతే, నిన్న ఒక మేడం గారు ఇప్పుడు నేను అవ్వగలుగుతానా లేదా అని అనిపించింది సార్, మీరు ఇచ్చిన క్లారిటీ తోటి నాకు చాలా కాన్ఫిడెన్స్ పెరిగింది అని. ఇప్పుడు తన వర్క్ స్టైల్ మారిపోద్దా లేదా? వర్క్ స్టైల్ ఎవరు పెంచారు? ఎవరైనా పెంచారా? లేదు, తను తీసుకున్న క్లారిటీనే తన వర్క్ స్టైల్. అంటే మొత్తం మనసులోనే ఉంటుంది. అప్పుడు అది ఏదైనా సరే చేయగలుగుతుంది. నేను ప్రెజెంటేషన్ చేస్తే నాకు పీవీ వస్తుంది, నేను ప్రెజెంటేషన్ చేయించుకుంటే నాకు పీవీ వస్తుంది, దానికి ఒక క్లారిటీ ఉండాలి, దానికి ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి. లేకపోతే ఏం చేస్తుంటది మనసు అంటే చెక్ చేసుకుంటా ఉంటుంది. 2 ప్రెజెంటేషన్లు చేస్తుంది, చెక్ చేసుకుంటుంటది. అవుతుందా కాదా? అయితే ముందుకు ఇంకో స్టెప్ వేస్తుంటది. కానీ అకుంఠిత దీక్షతోటి ఏ మనసు వెళ్తుందంటే, దేనికైతే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంటుందో, క్లారిటీ ఉంటుందో అది వెళ్తుంటది. నేను టాప్ 20కి రాగలను అంతే. అది ఉంది అని అంటే అసలు ఆ వర్క్ స్టైలే వేరేలా ఉంటుంది. లేకపోతే కనీసం ఒక 10 మినిట్స్ అయినా ఓపిక ఇట్లా కూర్చోలేదు, దానివల్ల అవదు. కాన్ఫిడెన్స్ ఉన్న మనసే అట్లా ఉంటుంది, కూర్చోగలుగుతుంది. టెస్ట్ చేసుకోవాలి, కనీసం ఒక పావు గంట నన్ను నేను హోల్డ్ చేసుకోగలుగుతున్నానా అని. లేకపోతే చేయలేదు అసలుకి. ఒక ప్రెజెంటేషన్ చేయాలనేది కూడా రాదు అసలు. అంతెందుకు ఈ ఈ యొక్క సబ్జెక్ట్ ని కూడా ఫేస్ చేయలేదు కాన్ఫిడెన్స్ లేకపోతే. ఓకే, నేను అడిగితే మనీ ఇస్తాడు అని అనుకుంటే అడగబుద్ధి అవుతుంది, అంతేనా? ఎవరికైనా నేను అడిగితే వెంటనే కాదనరు, ఇస్తారు అని అంటే ఎమ్మటే అడగబుద్ధి అవుతుంది. ఇస్తారో ఇయ్యరో అన్న దగ్గర అసలు మనం మనసు ముందుకెళ్ళదు, మాట పడదు. సేమ్ టు సేమ్ ఇది కూడా అంతే. మనకు అడుగు పడట్లేదు అని అంటే వస్తుందని కాన్ఫిడెన్స్ లేదు, అంతే. ఏదో భయం భయంగా 500 కంప్లీట్ చేసుకుంటాం, అంతే. ఇది చాలా ముఖ్యమైనటువంటి పాయింట్. అందుకనే నేను ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూనే ఉంటాను. నాకు ఇప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది సార్ అని అంటాం. ఆ మూమెంట్ కోసం ఎదురు చూడాలి, ఆ మూమెంట్ కోసమే కౌన్సిలింగ్ అవసరం, ఆ మూమెంటే అవసరం. అది సరేనా? దీని గురించి ఎవరైనా ఈ ఈ యొక్క విషయాన్ని నేను ముందే స్టాప్ చేశాను, ఇది సరిపోతుంది కొంచెము. మరి చిన్న చిన్న పాయింట్స్, చాలా విలువైన పాయింట్స్ ఎంత ఉన్నాయో మరి మీరు గుర్తుపట్టారో లేదు దీన్ని. ఇందులో ఉన్నటువంటిది ప్రాస్పెక్ట్ దగ్గర నుంచి డ్రీమ్ వర్క్ అండ్ డైలీ వర్క్ దగ్గర నుంచి స్టార్టింగ్ రానే నేను పర్సెప్షన్ గురించి చెప్పాను. సార్ మీరు అన్న పర్సెప్షన్ అంటే ఏంటి అనేది, అది పదం విన్నాను నేను, కానీ అంటే ఏంటి పర్సెప్షన్ అంటే? ఎన్ని ప్రశ్నలు తయారు చేసుకోవచ్చు ఇందులో. ఇక్కడి నుంచి ఒక పుస్తకాన్ని కూడా తీయొచ్చు, ఏం మాషెట్టి, అంతేనా? పుస్తకాన్ని తీయొచ్చు నెట్వర్క్ మార్కెటింగ్ సంబంధించి. సో దీన్ని సీనియర్స్ ఇందులో ఉన్న ఇంపార్టెంట్ విషయాలు చెప్పండి. నాగరాణ్ గారు మీరు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్. అంటే స్టార్టింగ్ లో మీరు ఇది ఉండే విధానము, అనుకునే విధానము, ఏం అనుకుంటున్నాము అని చెప్పారు కదా సార్. అంటే మనం గేమ్ ఆడేటప్పుడు సరిగా ఆడకుంటే ఏం చేస్తామంటే ఇంకా సరిగా ఆడటానికి ప్రాక్టీస్ చేసుకొని ఆడుకుంటాం కదా, ఆడటం అనేది. అట్లా ఈ వీవా వర్క్ లో కూడా ఏంటంటే ఆ మిస్టేక్స్ కూడా అవి సరి చేసుకుంటా వెళ్ళాలి అనేది. ఎప్పటికప్పుడు లాస్ట్ వీక్ ఏం జరిగింది అని చూసి నెక్స్ట్ వీక్ మనం చేస్తూ ఉండాలి. ఈ ఎగ్జాంపుల్ చాలా కనెక్ట్ అయింది సార్. వెరీ గుడ్. అది చూడండి, అట్లా కాదు బాబు ఇట్లా ఆడు, మీరు కాయిన్ అట్లా కాదు పెట్టేది, ఇట్లా పెట్టాలి అనేటువంటిది. ఏదైతే టెన్షన్ గా ఆడితే కాయిన్ ఎటుపడితే అడిపోతుంది. చాలా నింపాదిగా కాన్ఫిడెంట్ గా ఆడు అని ఎట్లయితే కోచ్ చెప్తూ ఉంటాడో, అదే విధంగా ఇక్కడ కూడా ఎప్పటికప్పుడు వీక్లీ, ఈ రోజు శనివారం రోజు ఎందుకు పెట్టాం ఇది చాలా ఈ జాగ్రత్త అవసరం. పాపం ఈ జాగ్రత్త లేకుండా ట్రై చేసి ఒక దగ్గరకు వచ్చేసి ఆగిపోతున్నారు. అలా కాకుండా అందుకే ఇది ఎవ్రీ వీక్ శనివారం R3 పెట్టుకుందామా? మనం విన్నదే అయినప్పటికీ బాగా గుర్తు పెట్టుకోండి.
సరే వింటే ఎన్నిసార్లు వింటే అంత మంచిది. కానీ స్టూడెంట్స్ కోసము మనకు అర్థమైంది కాదు, అర్థమయ్యేలా చెప్పగలుగుతున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. మనం అర్థమయ్యేటట్టు వాళ్ళకి చెప్పగలుగుతున్నాము. అప్పటి వరకు మనం వినడం అనేది ఇంపార్టెంట్. ఓకే మేడం, ఇది ఇంకా ఎవరి ఇంపార్టెన్స్ మీకు అర్థమైంది? దేవి గారు మీరు ఒకసారి. వందన మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఈ రోజు నాకు అర్థమైంది ఏంటంటే కస్టమర్ కన్నా ప్రాస్పెక్ట్ చాలా ఇంపార్టెంట్ అని అర్థమైంది. వెరీ గుడ్, చాలా బాగా మంచి మాట అన్నారు. అదే. ప్రాస్పెక్ట్ చాలా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నేను మిమ్మల్ని ఇప్పుడు 500 చేయాలనుకోండి, నేను ఫస్ట్ ప్రాస్పెక్ట్స్ మీద దృష్టి పెట్టాలి. Yes. మీరు ఓన్ గానే 5 స్టార్స్ తీసుకొచ్చుకోవాలి కదా, ఆ యొక్క స్కిల్ ఉండాలి. ఓన్ గానే మీ డౌన్ లైన్ లో వచ్చేది మీ 1000 కు ఉపయోగపడుతుంది, కానీ మీ Yes. ద్వారా వచ్చేది మీ 500 కు ఉపయోగపడుతుంది. Yes. సో అందుకని మీ యొక్క నేమ్ లిస్ట్ ని నేను మళ్ళీ ఒకసారి మీకు చూడాలి. ఓకే, Okay. ఒకవేళ నేమ్ లిస్ట్ అయిపోయింది అనుకోండి, డైలీ మీకు ఎవరైతే స్ట్రేంజర్స్ కలుస్తూ ఉంటారో వాళ్ళకి మీరు హెల్త్ అవేర్నెస్ ఎలా కలిగిస్తున్నారు అనేది ఇంపార్టెంట్. డైలీ మీకు ఫంక్షన్ లో ఎక్కడో ఒకరు కనబడుతూనే ఉంటారు. సో ఓన్ కస్టమర్స్ ని క్రియేట్ చేసుకోవడం, ఇది నేను ప్రాక్టీస్ చేయించాలి. అంటే కస్టమర్ క్రియేట్ కావాలంటే ప్రాస్పెక్ట్ క్రియేట్. ఈ ప్రాస్పెక్ట్ తోటి మీరు ఎలా అప్రోచ్ అవుతున్నారు అనేది ఇంపార్టెంట్. ఓకే. చేతిలో ఉన్నటువంటి పాంప్లెట్ చూసి ఏమంటే చెప్పేస్తున్నారా, డైరెక్ట్ ఇట్లా ప్రోగ్రామ్ కి వచ్చేసేయండి అని అంటున్నారా, ఎలా మీరు మాట్లాడుతున్నారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది నేను మీతో ఎంత డిస్కషన్ చేసి మీకు అంత అవేర్నెస్ కల్పిస్తే మీరు 500 కి రీచ్ అవుతారు. ఓకే. ఇప్పుడు నేను మిమ్మల్ని 500 చేయాలనుకుంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఓకే. అందుకని మీరు వీడియో ప్రెజెంటేషన్ కి ఎంత వస్తే మీకు అంతగా అయిపోతుంది, అంత క్లారిటీ వస్తూ ఉంటుంది, మీకు సక్సెస్ అవుతారు. కస్టమర్స్ క్రియేట్ అవ్వకుండా ఉండరు అసలుకి. సరేనా? రైట్, గుడ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. శ్రీకాంత్. మన క్లారిటీ మనం ఇస్తున్న కొద్దీ ప్రాస్పెక్ట్ పెరుగుతారనేది నాకు అర్థమైంది సార్. ఒకటి పాయింట్. నెక్స్ట్ మనం ఎంత మంచిగా క్లారిటీ ఇస్తే మనం అంత మంచిగా జూనియర్స్ కి నచ్చుతాం అనేది ఇంకొక పాయింట్ బాగా కనెక్ట్ అయింది. ఎస్, మనం ఎప్పుడైనా సరే మన గురించి, మన ప్రొడక్ట్ గురించి, మన చైర్మన్ గారి గురించి, కంపెనీ లక్ష్యం గురించి మనం అంత క్లారిటీ ఇస్తూ ఉండాలి. అప్పుడు ఆ స్టార్ దగ్గర నుంచి ఆ ప్రాస్పెక్ట్స్ రావడం, ఆ కస్టమర్స్ రావడం అనేది సాధ్యమవుతుంది. ఓకే, ప్రాస్పెక్ట్స్ కి మనం ఎంత క్లారిటీ ఇస్తే ప్రస్తుతం వాళ్ళు తీసుకున్నా తీసుకోకపోయినా ఇంకొక ప్రాస్పెక్ట్ అయినా పరిచయం చేస్తారు. ఓకే, నేను మీ దగ్గర నుంచి నేను పాలసీ తీసుకున్నా లేకున్నా ఇంకొకరినైనా పరిచయం చేస్తాను నాకు నచ్చితే. నేను కాదు కానీ వీళ్ళకి చాలా అవసరం అని చెప్తారు, సజెషన్ అయినా చేస్తారు కదా అవసరం అనుకుంటే. అట్లా మీ నెట్వర్క్ ని బిల్డ్ చేసుకునే అవకాశం ఉంది కదా. ఎప్పుడైనా క్లారిటీ ప్రెజెంటేషన్ చాలా అవసరం. గుడ్. అట్లా కనెక్ట్ అయిన వాళ్ళు మీకు షేర్ చేసుకోవాల్సిన వాళ్ళు షేర్ చేసుకోండి. ఇప్పుడు సీనియర్స్. ఒక్క నిమిషం. రంగా సార్. మార్నింగ్ సార్. ఈరోజు నాకు డైలీ వర్క్, డ్రీమ్ వర్క్ బ్యాలెన్స్ క్లారిటీ వచ్చింది సార్. చాలా క్లారిటీ వచ్చింది. ఇది చాలా పర్ఫెక్ట్ గా మీరు రాసుకున్నాను ఈరోజు. డైలీ వర్క్ తర్వాత ఇంపార్టెంట్. ప్రాస్పెక్ట్ క్రియేషన్ కూడా ఎంత కష్టం అనేది కూడా ఇప్పుడు బాగా మనకు అర్థమవుతుంది. అసలు బిజినెస్ లో ఉన్న ఛాలెంజ్ మొత్తం ప్రాస్పెక్ట్ క్రియేషన్. అదే ఆ సార్, థియేటర్ ప్రాస్పెక్ట్ కి క్రియేషన్. ఆ యొక్క జనాలు తీసుకురావడం పెద్ద ఇది కష్టం. ఈ ఛానల్ స్కిప్ చేయకుండా
ఉండడానికి కూడా చాలా కష్టం. చాలా క్లారిటీ వచ్చింది సార్. వాళ్ళందరూ ప్రాస్పెక్ట్సే. అవును సార్. మీరు అడిగారు కదా సార్ టీమ్ హోల్డింగ్ ఎట్లా అంటే ఈ ప్రాస్పెక్ట్ అవును. క్రియేషన్ తోటి టీమ్ హోల్డ్ అవుతుంది. కరెక్ట్ సార్. ఇది కరెక్ట్. ఈ రోజు నాకు నాలెడ్జ్ బాగా రాసుకున్నాను. Yes. కరెక్ట్ గా పాయింట్స్ అన్ని బాగా కరెక్ట్ గా వచ్చాయి ఈరోజు. వెరీ గుడ్, వెరీ గుడ్. పర్ఫెక్ట్. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ నేను ప్రే చేసుకుంది కూడా ఈ రోజు చాలా ఒక 10 నిమిషాలు లేట్ అయిపోయింది. మీకు చాలా బాగా అర్థం కావాలి. ఈ వచ్చిన సమయంలో మీ యొక్క ఇన్కమ్ పెరగడానికి, ర్యాంక్ పెరగడానికి ఉపయోగపడాలని నేను కోరుకొని స్టార్ట్ చేశాను. సార్ కుదరతులు గారు. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ సార్. Hmm. మా Sir. ఊరు వెలుగోడు. Hmm. వెలుగోడులో జగదాంబ టెక్స్టైల్స్ అని చెప్పేసి చాలా పెద్ద బట్టల షాప్ సార్ అది. Mhm. వాళ్ళు చాలా ఫస్ట్ నుంచి డబ్బు ఉన్న వాళ్ళు. వాళ్ళ షాప్ లో ఏమని రాస్తున్నారంటే కస్టమర్ ఈజ్ నాట్ ఏ బెగ్గర్, కస్టమర్ ఈజ్ ఏ కింగ్ అన్నాడు సార్. అతను రాసి పెట్టాడు సార్ అక్కడ. Hmm. 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 అది చూసి నాకు దేనికైనా కానీ కస్టమరే మనకు నిధి అని అర్థమైంది సార్. ఇప్పుడు మీరు చెప్పడం వల్ల కూడా నాకు ప్రాస్పెక్ట్ అంటే అతను మనకు ఎంత వాల్యుబుల్ అనేది తెలిసిపోయింది. ఎస్ సార్. అసలు మీరు అనుకున్న కోరిక మొత్తం కూడా నిజంగానే ప్రేక్షకుల దైవాలు లేకుంటే కస్టమరే. అందుకనే ఆ కస్టమర్ చేసే మౌత్ పబ్లిసిటీ బంగారం వజ్రం లాంటిది. అందుకనే ఆ మౌత్ పబ్లిసిటీకి ఓనర్షిప్ ఇవ్వడమే డైరెక్ట్ సెల్లింగ్ ఉద్దేశం. ఇప్పుడు నేను ఎట్లా ఓనర్ అయ్యాను? కస్టమర్ని, నేను కాఫీ కస్టమర్ని, కానీ డైమండ్ అయ్యాను కదా. ఎస్ సార్. టైం ఫ్రీడమ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లోకి వెళ్ళాను. ఎలా సాధ్యమైంది అది అంటే అది డైరెక్ట్ సెల్లింగ్ వల్లనే, మౌత్ పబ్లిసిటీ వల్లనే బిజినెస్లు అన్నీ జరుగుతుంటాయి. అందుకనే ఆయన ఆ టెక్స్టైల్స్ వ్యక్తి అది రాసి పెట్టారు, కస్టమరే దైవము, కింగ్ అని. ఆ కింగ్కే ఇప్పుడు ఆ రాజ్యాధికారం ఇవ్వడం జరిగింది, సంపాదించుకునే అధికారం ఇవ్వడం జరిగింది. ఓకే, ఇది గుడ్. థ్యాంక్ యూ సార్. గుడ్. అట్లా షేర్ చేసుకోండి, మంచిగా ఉంటుంది. మీరు ఇంకా మాట్లాడడం కూడా ప్రాక్టీస్ అవుతుంది. అందరి ముందు ఒక్కసారి మాట్లాడామంటే షై అయిపోతుంది. ఇంకా దేవి గారు. సార్ సీనియర్ టైం తీసుకోవడంలో జాగ్రత్తగా ఉండాలి సార్. అవును. వెంట వెంటనే ముందే మీరు ఎప్పుడైతే సీనియర్ టైంని బాగా గుర్తుంచుకోండి, మీకు అంత సంపాదన లక్ష్మీదేవి ఏ రూపంలో ఉంటుందంటే ఆ సీనియర్, అంటే ఆ ప్రెజెంటేషన్ చేయడం వచ్చినటువంటి సీనియర్ ఎవరైతే ఉన్నారో, క్లారిటీ ఇచ్చేటువంటి సీనియర్ ఎవరు ఉన్నారో వాళ్ళ రూపంలో ఉంటుంది ఆ లక్ష్మీదేవి. వాళ్ళని వాళ్ళ టైంని ఉపయోగించుకుంటే మీరు అంత సక్సెస్ అవుతారు. సరేనమ్మా? మనం ఉన్న విధానం ఎలా ఉండాలో కూడా. మీరు ఇప్పుడు చూడండి, రోజు వస్తున్నారు, చక్కగా వింటున్నారనే కమ్యూనికేషన్ నాకు ఇవ్వగలుగుతున్నారు. ఓకే, ఇప్పుడు ఆ మేడం రియాక్షన్స్ ఇచ్చింది, నాకు కమ్యూనికేషన్ అయినట్టు. ఓన్లీ కనెక్ట్ అయి ఉంటే సరిపోదు, కమ్యూనికేట్ అవుతుంది నాకు ఈ విషయం నచ్చింది అని. మనం తంబిస్తాం వాట్సాప్లో, అంటే ఐఎమ్ రెడీ అనే కమ్యూనికేషన్ అవుతున్నాం. మీరు వీడియో ఆన్ చేసుకొని వింటున్నారు అంటే మీకు ఎంత ఇష్టమో మీరు నాకు కమ్యూనికేట్ చేస్తున్నారు. ఇవన్నీ తెలియకపోతే కష్టం, మనకి జడత్వంలాగా ఉండిపోతాం మనం అట్లా. ఇవన్నీ నేర్చుకుంటూ ఉంటే మనం ముందుకు ఇంకా వెళ్తూ ఉంటాం. అట్లా మనల్ని ఇంకా ది బెస్ట్ గా చేయాల్సిన పనులు ఎన్నో ఉంటాయి. అది ఉండే విధానం, మీరు అన్నట్టు చెప్పింది ఉండే విధానం. సరేనా? వాట్సాప్ లో కూడా మీరు చాలా యాక్టివ్గా ఉండండి. మీ టీంని గైడ్ చేయగలుగుతారు. క్లాస్లోకి వెళ్ళి పాఠం చెప్పడమైనా టీచర్ పని, ఉత్సాహంగా ఉంచడం కూడా, మోటివేట్ చేయడం కూడా చాలా అవసరమా లేదా? అవసరం సార్. మంచి మోటివేటర్ అవ్వాలి, ఆ పేరెంట్ అయినా టీచర్ అయినా లీడర్ అయినా సరే. మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇప్పుడు చెప్పినటువంటి పాయింట్, సీనియర్ యొక్క టైము చాలా చాలా వాల్యుబుల్, అందుకని క్వాలిటీ టైం తీసుకోవాలి. ఎర్లీ మార్నింగ్ చాలా క్వాలిటీగా ఉంటుంది సార్, ఒక ఇద్దరికి చెప్పండి అని. సరేనా? సునీత మేడం.
గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వాళ్ళకి. నాకు ఇందులో నేను చేయగలుగుతానా, నేను రూఢి అవ్వగలుగుతానా, ఎలా ఉంటున్నాను, ఎలా అర్థం చేసుకుంటున్నాను అనేది అది రోజు మన మనసులో అనుకుంటే చెక్ చేసుకుంటే మనం ఎలా ఉంటున్నాం, ఎలా అర్థం చేసుకుంటున్నాం అనేది అర్థం అవుతుంది సార్. ఇంకొకటి ఏంటిది, అప్పుడప్పుడు డల్నెస్ వస్తుంది. ఇది నేను చేయగలుగుతాను. నేను తెలియకుండానే ఈ కంపెనీ అంటే ఇందులోకి వచ్చినాను సార్. ఆ తర్వాత నాకు అనిపించింది నేను ఇది చేయగలుగుతాను, అవుతుందా నాతోటి అన్నట్టు అప్పుడప్పుడు డల్నెస్ వస్తుంది సార్. అలా వచ్చినప్పుడు ఇలా ప్రోగ్రామ్ ఇలా ఆరామాన్ని కానీ 250 కానీ అలా చేసి మీటింగ్స్ అటెండ్ అవుతేనే మనం అందులో కాన్ఫిడెంట్ మనం చేయగలుగుతానన్న హోప్ నాకు ఇప్పుడు వస్తుంది నేను సార్. ఇందాక చెప్పాను కదా, మనకు ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చేది, క్లారిటీ ఇచ్చేది ఓన్లీ మీటింగ్స్. ఈ యొక్క సీనియర్స్ తోటి ఉండడం, ప్రోగ్రామ్స్ లో రావడం, ట్రైనింగ్ కి రావడం. మీరు హైదరాబాద్కి వచ్చారు, కాన్ఫిడెన్స్ పెరిగిందా? ఎస్ సార్, ఎస్. పక్కన సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అందరు చూస్తే మీకు కూడా కాన్ఫిడెన్స్. నాగేశ్వర గారు, ఎలా ఉంది మీ దగ్గర చేసిన ప్రోగ్రామ్ కర్నూలులో? బాగుంది సార్, బాగా జరిగింది సార్. నాగేశ్వర గారు అంటే ఇద్దరు ఉన్నారు. బాగా జరిగిందండి కర్నూలు? బాగా జరిగింది సార్, బాగుంది సార్. గుడ్. మీకు చాలా వరకు క్లారిటీ కానీ కాన్ఫిడెన్స్ కానీ పెరిగిందా? జరిగింది సార్. ఎస్. ప్రొడక్ట్ గురించి, కంపెనీ గురించి చాలా కాన్ఫిడెన్స్ పెరిగింది. ఓకే. మీ ఫ్రెండ్స్ కి, మీతో పాటు వచ్చిన వాళ్ళకి? బాగుంది సార్. సో ఇప్పుడు చూడండి, ఎప్పుడైనా సరే ప్రిపరేషన్ జరుగుతున్నప్పుడు ఆ ఉద్యోగం వచ్చేంత వరకు ఆ భయం ఉంటుంది, టెన్షన్, ఉద్యోగం వస్తుందో రాదో అన్నది. ఒకసారి వచ్చిన తర్వాత ఇంకా ఆ టెన్షన్ పోతుంది. వచ్చేంత వరకు ప్రతి క్షణం టెన్షనే, వస్తుందో రాదో. ప్రతిరోజు చదివిన పొద్దు నుంచి సాయంత్రం వరకు చదివిన తర్వాత ఎప్పుడైతే అలసిపోతుందో మైండ్, అప్పుడల్లా ఉద్యోగం వస్తుందో రాదో అన్న భయం అవుతూనే ఉంటుంది. ఎప్పుడైతే ఉద్యోగం వస్తుందో ఇంకెప్పుడైనా జీవితంలో భయం ఉంటుందా? లేదు సార్. అట్లాగే ఇక్కడ టీము ఉద్యోగంతో సమానం. మీకు ఒక్కసారి టీం వచ్చిందంటే ఇంకా భయం ఉండదు. ఓకే. ఆ టీం వచ్చేంత వరకే మీకు, అది వచ్చిన తర్వాత ఆ టెన్షన్ పోతుంది. మీతోటి ఆ పార్ట్నర్స్ ఉన్నప్పుడు మీకు ఆ టెన్షన్ పోతుంది. కానీ ఆ ఉద్యోగం ఎప్పుడు వస్తుంది అంటే ఆ అర్హతను బట్టి వస్తుంది. మనం టీంని గైడ్ చేయగలము, జాగ్రత్తలు తీసుకోగలము అనుకున్నప్పుడు ఆ టీం వచ్చేస్తుంది, ఆ టీం నిలబడుతుంది. అప్పుడు సునీత గారు మీ టెన్షన్ అంతా అప్పుడు పోతుంది. ఎప్పుడైతే మీకు ఆ యొక్క టీం వస్తుందో ఉద్యోగం రావడంతో సమానం. ఓకే. ఆ తర్వాత అసలు ఆ ఉద్యోగం ఎప్పుడు వస్తుందంటే మీరు ఎప్పుడైతే నేర్చుకోవాల్సింది నేర్చుకుంటారో, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటారో మీకు వచ్చేస్తుంది. సింపుల్. ఓకే. అప్పటి వరకు ట్రైనింగ్స్ మీకు మంచి బూస్టింగ్, క్లారిటీ ఇస్తాయి. ఫ్రీ ఎడ్యుకేషనే కదా. ఇప్పుడు ఈ రోజు జూమ్కి వచ్చారు, ఇది తీసుకున్నారు, ఈ బూస్టింగ్ తోటి ఇంకొక 4,000 40,000 సంపాదిస్తారు. దీనికి ఏమైనా ఉందా? ఏం లేదు కదా. ఎందుకంటే మీ సంపాదనే నా సంపాదన, మీ సక్సెస్ నా సక్సెస్. ఓకే. ఇక్కడ ఎటువంటి ఖర్చు లేదు. గుడ్ మేడం. ఇప్పుడు మీరు మాట్లాడడం నేర్చుకుంటున్నారు కాన్ఫిడెంట్ గా. కాబట్టి ఇదంతా నేర్చుకోవడం, అర్హత సాధిస్తున్నట్టే, ఎలిజిబుల్ అవుతున్నట్టే మీరు ఆ ఉద్యోగం కొట్టడానికి, ఆ ఉద్యోగాన్ని సాధించడానికి. రైట్. ఆల్ ది బెస్ట్. ఇప్పుడు అట్లా మీరు ఏదైతే మాట్లాడడం అనే దాంట్లో మీరు ముందున్నారో, మన టీంని కూడా అట్లా తీసుకెళ్ళడమే, వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వడమే. నేను దేవి గారిని మాట్లాడమని చెప్పి ప్రోత్సహించాను, నారాయణ గారు చెప్పండి అని ప్రోత్సహించాను. అట్లా. ఓకే. మనం ఒక 10 minutes మనం బ్రెత్ ఎక్సర్సైజ్ చేద్దాం, బ్రెత్ వర్క్ చేద్దాము. ఓకే. సీనియర్స్ తోటి ఒక మాట తీసుకొని మనం చేద్దాం. సిక్స్ 6:30 అయింది. ఫస్ట్ ఈ బ్రెత్ వర్క్ మనం కంప్లీట్ చేసుకుందాం.
ప్రేమ
ఓకే ప్లీజ్. రైట్. ఈ ఏం లేదండి, చిన్న చిన్న విషయాల్లో ఎంత జాగ్రత్తగా తీసుకుంటున్నాము. ది బెస్ట్గా మీరు ఫాలో అయ్యారనుకోండి జాగ్రత్తలు తీసుకుంటూ, మొదట్లో మనీ గురించి కానీ, పీవీ గురించి కానీ, ర్యాంకు గురించి కానీ, దీని గురించి టెన్షన్ పడకుండా ఈ చిన్న చిన్న విషయాల్లో మీరు ఎంత జాగ్రత్తగా తీసుకొని మీరు క్వాలిటీని కనుక కోరుకుంటే ది బెస్ట్ టీంని బిల్డ్ చేసుకోగలుగుతారు, చక్కగా మోటివేట్ చేయగలుగుతారు, వాళ్ళకి క్లారిటీ ఇవ్వగలుగుతారు. లేకపోతే ఆ మాటల్లో పస ఉండదు, పేలవంగా ఉంటాయి మాటలు. దానికి అంత జ్ఞానం ఉండదు ఆ మాటల్లో. మాటల్లో జ్ఞానం ఉండాలి, క్లారిటీ ఇవ్వగలగాలి. ఎవరికైనా ఇప్పుడు ఆ టీచర్ మాట వింటే ఆ పిల్లవాడికి మ్యాథ్స్ చేయాలనిపించాలి. ఉన్న పుస్తకం పక్కన పెట్టేశారనుకోండి, సో మీరు సరైన వాళ్ళతోటి మాట్లాడట్లేదని అర్థం. మీకు ఉన్న ఇంట్రెస్ట్ పోతుంది అని అంటే, నేను ఇంకా క్వాలిటీగా తయారవ్వట్లేదు అని అంటే, మీరు సరైన వ్యక్తితోటి మీరు మాట్లాడట్లేదని అర్థం అంతే. లేదా సరిగ్గా మీరు కన్వే చేయలేకపోతున్నారు, కమ్యూనికేట్ చేయలేకపోతున్నారు అన్నారు. సత్యం అక్కడ ఉన్నప్పుడు, ఒక వ్యక్తి సాధిస్తున్నప్పుడు, ఒక వ్యక్తి సంపాదిస్తున్నప్పుడు ఇంకొకరికి ఎందుకు సాధ్యం కాదు? ఎక్కడో మనమే ఆ యొక్క లెక్కను చేయడంలో తప్పుగా ఉంది అని అర్థం, అర్థం చేసుకోవడం. అది అవకాశం ఉండి కూడా మనం క్వాలిటీ ఇవ్వలేకపోతున్నామా, క్వాలిటీగా ఫాలో అవ్వలేకపోతున్నామా, ఇది చాలా ముఖ్యమైనటువంటి అవకాశం ఉండి కూడా లోపల తొందర ఎక్కువైంది నాకు అనేది, అటువంటి జాగ్రత్తలు తీసుకోండి. కోటం. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు నేనైతే చాలా నేర్చుకున్నాను సార్ ప్రాస్పెక్టింగ్ గురించి. సో ఇప్పటి వరకు నాకున్న అవగాహన ఇంకా మరింత చాలా పెరిగింది సార్ ఈరోజు అబౌట్ ప్రాస్పెక్టింగ్ గురించి. సో నాకు తెలిసిన ఒక చిన్నది రాసుకున్నాను సార్. ఇక్కడ ప్రాస్పెక్టింగ్ చేసేటప్పుడు ఎలా ఉంటుంది అంటే గనక, ఒక చిన్న విత్తనం మహావృక్షం అవ్వాలంటే గనక ఖచ్చితంగా సరైన వాతావరణం దానికి ఉండాలి. అంటే ఈ చిన్న విత్తనం సరైన నేలలో నాటాలి, దానికి సరైన వాతావరణం కల్పించాలి. అది చిన్న చిన్న వేర్లతోటి, అంటే చిన్న అతి పలుచని వేర్లతోటి అది చిన్న మొక్కగా ఉంటుంది. దానికి ఎప్పుడైతే సరైన వాతావరణ పరిస్థితులు కల్పిస్తామో, సరైన జాగ్రత్తలు పాటిస్తామో, ఆ చిన్న చిన్న వేర్లే కొన్ని వేర్లతోటి అది కొంచెం బలంగా చిన్న మొక్కగా మారుతుంది. ఇంకొంచెం జాగ్రత్తలు, ఇంకొంచెం వాతావరణ పరిస్థితులు ఉంటే ఏదో ఒక రోజు అది మహావృక్షం కింద వెళ్తుంది. అట్లాగే ఈ రోజు మనం రాసే ఒక చిన్న ప్రాస్పెక్ట్, ఒక చిన్న నేము, అది ప్రారంభంలో చిన్నగానే ఉంటుంది, కానీ దాని దగ్గర మనం చాలా జాగ్రత్తగా ఉండాలని నాకు ఈ రోజు అర్థమైంది. ఆ ఒక్క ప్రాస్పెక్టే రేపు వందల మంది ప్రాస్పెక్టులకి అసలు టీం ఇన్స్పైర్ చేసే పర్సనే అవ్వచ్చు. ఎస్ సార్. సో ఇక్కడ మనం అప్పటిదాకా ఇన్స్పైరింగ్ టీం లేదని అనుకుంటూ ఉంటాం కదా, ఇన్స్పైరింగ్ టీం అతని వల్లనే, ఆమె వల్లనే రావచ్చు. అందరి టీం అయితే ఒక చిన్న నీ ఎగ్జాంపుల్ కి ఒకటి తోడు ఏంటంటే, విత్తనము చెట్టు అవుతుంది. ఈ విత్తనంకి నీళ్లు పోయడం ఎంత ఇంపార్టెంట్, భూసారం ఎంత ఇంపార్టెంట్. భూసారం అంటే సపోర్ట్, టీమ్ బోనస్ అనే సపోర్ట్. నీళ్లు పోయడం అనేది క్లారిటీ ఇవ్వడం. లేకపోతే ఎండిపోతుంది, అక్కడికే స్ట్రక్ అయిపోతుంది. ఎప్పుడు తాజాగా ముందుకు వెళ్ళాలి ఉత్సాహంగా అంటే క్లారిటీ, ఎప్పటికప్పుడు క్లారిటీలు అవసరం. ఇప్పుడు నేను వెంటనే ఇంకొక క్లారిటీ ఇచ్చాను, ఇప్పుడు చాలా బూస్టింగ్ గా వర్క్ జరుగుతుంటుంది. ఎలా జరుగుతుంది? మనమే కదా, నిన్న మనమే, ఈ రోజు మనమే. ఏంటి తేడా అని అంటే క్లారిటీ అంత పవర్, క్లారిటీ ఇస్ పవర్. రైట్, ఇంకా అంతేనా? అయితే ఇక్కడ ఈ ప్రాస్పెక్టింగ్ వల్ల ఫస్ట్ మనం నిలబడతాం సార్. ఎందుకంటే మన సెల్ఫ్ ప్రాస్పెక్టింగ్ మన రిటైల్ వరకు తీసుకెళ్తుంది. ఎదగాలంటే మాత్రం అగైన్ అందులో నుంచి పాజిటివ్, అంటే హ్యాపీ
కస్టమర్ని కనుక మనం తెచ్చుకుంటే టీమ్ క్రియేషన్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ ప్రాస్పెక్ట్ గానే వదిలేయొద్దు. ఆ ప్రాస్పెక్ట్ కస్టమర్ అయిన తర్వాత అతని హ్యాపీ కస్టమర్ కింద క్రియేట్ చేయగలిగితే టీమ్ క్రియేషన్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మనం ఫలించాలంటే గనక ఈ హ్యాపీ కస్టమర్ కి మన టీం ద్వారా టీమ్ బోనస్ ఎప్పుడైతే అందుకుంటామో అప్పుడు మనం ఇక్కడ ఫలించడం అనేటువంటిది జరుగుతుంది సార్. సో మనం నిలబడాలన్నా, ఎదగాలన్నా, ఫలించాలన్నా ఈ 3 స్టేజ్లో ఖచ్చితంగా ప్రాస్పెక్టింగ్ ఉంది. ప్రాస్పెక్టింగ్ లేకుండా ఈ 3 స్టేజ్లో జరిగే పరిస్థితి అసలు లీడర్ గొప్పతనం అంతా ప్రాస్పెక్టింగ్ లోనే ఉంటుంది. అందుకనే నేను చాలా సార్లు నేమ్ లిస్ట్ కి ఒక బుక్కే పెట్టుకొని నోట్స్ పెట్టుకొని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ నోట్స్ లో ఒక 5 పేజీలు ఉన్నాయి. ఈ పేజీ దేవి గారి నేమ్ లిస్ట్, తను 500 అయ్యేంత వరకు సరిపోతుంది ఈ పేజీని జాగ్రత్తగా చూసుకోవడం. ఆ తర్వాత ఇంకొక వ్యక్తి ఫలానా శివపార్వతి గారు నేమ్ లిస్ట్, తను 500 అయ్యేంత వరకు. మీ దగ్గరనే ఉండాలి ఆ పేపర్లు, ఆ నోట్స్. ఎందుకనంటే మీరు మీ నెట్వర్క్ రీచ్ అయ్యేంత వరకు, మీ లక్ష్యం రీచ్ అయ్యేంత వరకు మీ జూనియర్స్ కూడా పెట్టుకుంటారు. కానీ ఈ రోజు నుంచి మాత్రం నువ్వు దాన్ని మెయింటైన్ చేసి, ఫలానా వ్యక్తి రాగానే, ఫలానా దేవి గారు రాగానే, మేడం మీరు 250లో ఉన్నారు, వందన మేడం, మీకు ఇన్ని స్టార్లు అయిపోయినాయి, మనం ఇంకా ఇంతమందికి క్లారిటీ ఇవ్వాల్సి, కౌన్సిలింగ్ చేయాల్సింది ఉంది అని మనం దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అట్లా లేదు వాళ్ళ పైన 250 చూసుకుంటారు, వాళ్ళు 500 చూసుకుంటారు అంటే చూసుకున్నారు, లేకపోతే లేదు. మనమైతే మాత్రం అక్కడ ఇంపార్టెంట్. ఎవరో చూసుకుంటారని వదిలేస్తే అది నాట్ రైట్. ఓకే, నీకు ఒక 100 మెంబర్స్ 250 కావాలి, 500 కావాలి. అప్పటి వరకు నువ్వు బిల్డ్ చేసుకోవచ్చు కదా, ఎంత కావాలనుకుంటే అంత. అది జూమ్ ద్వారా ఇంకా ఎవరికైనా రీచ్ అవ్వచ్చు అట్లా. అంతేగాని మనది అయిపోయింది కదా, ఇంకా డౌన్ లైన్ ఆ 250 చూసుకుంటారు, ఆ స్టార్ చూసుకుంటారు అనేది నో. అది మీ నెట్వర్క్ పూర్తయ్యేదాకా మీరే ఆ యొక్క జాగ్రత్త తీసుకోవాలి. గుడ్. సూర్య, చాలా మంది వర్క్ గురించి చాలా సీరియస్ గా విని నోట్ చేసుకుంటున్నారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. మీరు స్టార్టింగ్ లో చెప్పినటువంటి ప్రజెంటేషన్ అనేది ఇది చాలా నుంచి మీరు మాకు చెప్తున్నారు సార్. పర్ఫెక్ట్ ప్రజెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని కొన్ని సీనియర్స్ కూడా అప్పచెప్పడం జరుగుతుంది. నేను ఇప్పుడు ఏమనుకుంటున్నా అంటే, ఇప్పుడు మీరు వీడియోస్ ద్వారా అది జరుగుతుందని నేను అనుకుంటున్నాను సార్. ఎందుకంటే ఇంతకుముందు కంటే ఇంకా క్వాలిటీగా జరిగింది. ఇప్పుడు పర్ఫెక్ట్ ప్రజెంటేషన్ అనేది వీడియోస్ ద్వారా అది ఫుల్ఫిల్ అయ్యిందని కనెక్ట్ అవుతుంది. క్లారిటీ. ప్లస్ ఈజీగా మళ్ళీ వెంటనే మీ పార్ట్నర్స్ కూడా వాళ్ళ కొత్త వాళ్ళకి ఈజీగా కనెక్ట్ చేసుకుంటారు. ఈజీగా కనెక్ట్ చేయడానికి కూడా ఈ వీడియో ప్రెజెంటేషన్ అనేది చాలా ఈజీగా ఉంది సార్. అదొక పాయింట్ అయితే. నెక్స్ట్ వచ్చేసి కనెక్టివ్ కాదు, కమ్యూనికేట్ చాలా ఇంపార్టెంట్ సార్. అంటే కనెక్టివ్ చేయడంతో పాటు కమ్యూనికేట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సార్. అంటే కనెక్టివ్ కావడానికి కొద్దిగా మనం అది అంటే ప్లాన్ చేస్తే ఇప్పుడు అవుతుంది. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే కనెక్ట్ అవ్వడం అంటే ఇష్టం ఉండడం. అంతే సార్. ఎస్. కమ్యూనికేట్ అంటే పనిలో కమ్యూనికేట్ అనేది కమ్యూనికేట్ అంటే వర్క్ స్టార్ట్ అక్కడ. ఇప్పుడు మీ Yes. టీం ఉన్నారు, Yes, sir. 4-5 రాలేదు, వాళ్ళు కనెక్ట్ లో ఉన్నారు కానీ కమ్యూనికేషన్ లో లేదు. ఎస్ సార్. వచ్చి వినొచ్చు అని అన్నా కూడా వాళ్ళు వినలేదు అని అంటే కమ్యూనికేషన్ లో లేదు. ఇప్పుడు ఎంత అయింది? 6:30 అయింది. 5 కాకపోయినా 6 లేచి చూడొచ్చు కదా, వినొచ్చు కదా ఇందులో పాయింట్స్. సో ఇక్కడ అది నేను కమ్యూనికేట్ కావాలి, ఇది కమ్యూనికేట్ అవుతే నాకు ఎక్కువ సారాంశం, సమాచారం నాకు అందుద్ది అనేటువంటిది వాళ్ళ దగ్గర లేదు. ఓకే, దాన్ని మీరు ఫస్ట్ ఇంప్రూవ్ చేయించగలిగారు, అప్పుడు ది బెస్ట్ ఎగ్జిక్యూటివ్ అవుతారు మీరు. ఎస్. మళ్ళీ మెయిన్ గా నేను మనకు తెలుసుకొని చెప్తానులే, మీరు రాకున్నా ఏం కాదు అన్నారు అనుకో, కమ్యూనికేట్ చేయలేరు, కనెక్ట్ చేయగలరు ఎస్ అంతే. దానివల్ల నష్టం ఎవరికి? మీకు, మీ పైన ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్స్, అందరికీ నష్టం. సో కనెక్షన్ వేరు, కమ్యూనికేషన్ వేరు. నేను అందుకే అన్నాను, మనం మాట్లాడితే అవతల వ్యక్తికి ఆ బుక్ చదవాలనిపించాలి.
అది ఇంపార్టెంట్. ఇంకా మెయిన్ గా మన ప్రోగ్రామ్స్ కి ప్రమోషన్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ప్రోగ్రామ్ జరిగినప్పుడు ఆ ప్రమోషనే ఆ యొక్క వాతావరణాన్ని చాలా చేంజ్ చేస్తుంది సార్. అంటే అలా ఉండే సంఖ్య అది చాలా ఇంపార్టెంట్ సార్. అంటే మనం అదేదో ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు మనం కంపల్సరీ అక్కడ వెళ్ళి చెక్ చేసుకునేది ఏంటి, నంబరింగ్ చెక్ చేసుకుంటాం. ఆ నంబరింగ్ చాలా ఇంపార్టెంట్ సార్ ప్రతి ప్రమోషన్ లో. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి 60 మెంబర్స్ లో నీ టీం ఎంత అనే నెంబరింగ్ నువ్వు చెక్ చేసుకోవాలి. ఎస్ కోటం గారి టీం ఎంత, జానే గారి టీం ఎంత, నా టీం ఎంత, అది కాంపిటీషన్ గా పెట్టుకోవాలి. అతని కౌంటర్ ఎంత, ఈ కౌంటర్ ఎంత, ఆ షాప్ కి ఎట్లా నడుస్తుంది, నా షాప్ ఇంకా పెరగాలి. ఓకే, ఒక దేశం అయితే ఈ దేశంలో సక్సెస్ఫుల్ పర్సన్స్ ఎంతమంది, స్కిల్డ్ పర్సన్స్ ఎంతమంది అని దేశం ఆలోచించాలి. మీరు టీం లీడర్ కాబట్టి మీ టీం యొక్క ఎడ్యుకేషన్ సంఖ్య ఎంత, ఇది ప్రెజెంటేటర్స్ సంఖ్య ఎంత, ఇది ద రైట్. ఎగ్జిక్యూటివ్స్ ది బెస్ట్ గా వర్క్ చేయాలంటే ఎవరైనా లీడర్లు, నేను 500ని నేను లీడర్ని అని అనుకున్న వాళ్ళు ది బెస్ట్ గా పనిచేయాలి అని అంటే నా దగ్గర టీం బోనస్ తీసుకునే వాళ్ళు ఎంత అనే క్వశ్చన్ వేసుకోవాలి. ఓ సిద్ధార్థ అనుకోవాలి, నా టీం బోనస్ ఎంత, నా దగ్గర టీం బోనస్ తీసుకునే వాళ్ళ సంఖ్య ఎంత. అప్పుడు పర్ఫార్మెన్స్ స్టైలే మారిపోతుంది అసలు. అప్పుడు మీరన్న ప్రమోషన్ మారిపోద్ది, అంతా మారిపోద్ది. అవునా కదా? ఎలా వస్తుంది టీం బోనస్? కమ్యూనికేషన్ లో ఉంటే వస్తుంది. ఇది ఇంపార్టెంట్. ఆ ఒక్క క్వశ్చన్ మొత్తం మార్చేస్తుంది. నేను నా టీం బోనస్ ఎంత, నా టీం వాళ్ళ టీం బోనస్ ఎంత. అప్పుడు మీ ప్రమోషను వాళ్ళ ప్రమోషను అంతా అసలు మన ప్రోగ్రామ్ ఎంత ఇంపార్టెంట్. అది వాళ్ళకి డ్రీమ్ ఇంపార్టెంటా, డైలీ వర్క్ ఇంపార్టెంటా? నాకు డైలీ వర్క్ ఒక్కటే ఇంపార్టెంట్, డ్రీమ్ వర్క్ కాదు అంటే అప్పుడు కమ్యూనికేషన్ లో ఉండరు. లేదు, విన్నదే ఈ R3 తెలుసు నాకు. R1 అంటే రాయడం, నేమ్ లిస్ట్, R2 అంటే ప్రెజెంటేషన్స్, R3 అంటే అంతే మేడం, అంతే సార్ అంటే ఇంకా అంతే, అక్కడ వరకే. ఇక సూక్ష్మం ఉండదు. కానీ సూక్ష్మంలో మోక్షం అని ఎందుకన్నారు? ఆ చిన్న విత్తనంలోనే ఉంది అసలైనటువంటిది, దాన్ని అర్థం చేసుకోవడం. అందుకే ఇప్పుడు సార్ అన్నారు కదా, ఒక్క ప్రాస్పెక్ట్ చాలు మీ టీం సెట్ చేయడానికి, ఎంత ఇంపార్టెంటో. సో నిన్న సూర్య మీ ఒక స్టోరీ చెప్పాను, విన్నారా? ఆ తల్లికి తోట ఇష్టమని పిల్లవాడు ఏం చేశాడు, ఆకులకి పూలకి వాటర్ కొట్టాడు. మనం ఆ ర్యాంకులు లేకపోతే వాళ్ళ ఇన్కమ్ అక్కడే ఉన్నాం అనుకోండి, రూట్స్ దగ్గర లేవని అర్థం. చాలా చాలా ఇంపార్టెంట్. అందరికీ టీమ్స్ అంటే ఇష్టము, టీం గైడ్ చేయడం అంటే ఇష్టము, టీం సక్సెస్ లోకి వస్తే ఇష్టము. కానీ ఆ ఇష్టం కోసం ఏ కష్టం, ఏ జాగ్రత్త తీసుకోవాలనేది అసలైన పాయింట్. బిఫోర్ డేనే మీరు ఏం జాగ్రత్త తీసుకున్నారు? నేను వాయిస్ మెసేజ్ పెట్టాను, ఈ ప్రోగ్రామ్ యొక్క వాల్యూ ఏంటో చెప్పాను, అది వాళ్ళలో ఉన్నటువంటిది. సో ది బెస్ట్ మోటివేటర్గా, మెంటర్గా అవ్వాలి. ఓకేనా? ప్రమోషన్ మోస్ట్ ఇంపార్టెంట్. శైలి గారు. రైట్. కృష్ణయ్య సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఎవరు? ఒకసారి అట్లా చెప్పి ఒక 2 నిమిషాలు పర్మిషన్ తీసుకో. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వండర్ఫుల్ సెషన్ సార్ ఈరోజు. డిస్కషన్, మంచి డిస్కషన్. నాకు నచ్చిన పాయింట్, మనసు సృష్టికర్త సార్. మన మనసుకు ఈరోజు వాళ్ళని మనం ఈరోజు ఒక డీల్ చేయగలం. వాళ్ళని ఈరోజు ఒక ప్రాస్పెక్ట్ లేదా వాళ్ళకి ఇది చెప్పగలము అనేది కాన్ఫిడెన్స్ మనకి రావాలి సార్.
పాజిటివ్ గా జరుగుతుంది అనేటువంటి కాన్ఫిడెన్స్ ఉందనుకోండి. అవును సార్. ప్లస్ నేను చాలా విలువైనది, అవసరమైనది వాళ్ళకి నేను చెప్తున్నాను అనేటువంటి ఇది వాళ్ళ మనసులో ఉందనుకోండి, అప్పుడు చాలా బాగా జరుగుతుంది. అది సార్, ఆ క్లారిటీ అనేది మనకు రావాలి సార్. నేను చెప్పగలను అనేది మన మనసు చెప్తుంది సార్. అది మనకు ఆ క్లారిటీ అనేది రావాలి. అప్పుడు ఈజీగా ప్రాస్పెక్ట్ మనం తయారు చేయగలుగుతాం, పర్ఫెక్ట్ గా కౌన్సిలింగ్ ఇవ్వగలుగుతాం. ఇది చాలా అవతల వ్యక్తికి ఉన్నటువంటి చాలా అవసరం ఇది. అవును సార్. తను కొంటాడో లేదో ఏమనుకుంటాడో అని అంటే ఇక అది పోదు, ముందుకు పోదు, సమాచారం పోదు ఇక. అవును సార్. గుడ్ సార్, ఆ పాయింట్ మీకు నచ్చింది. ఇంపార్టెంట్ అది. అవును అంటే ఓకే, థ్యాంక్ యూ. సంజయ్ గారు, మీరు అట్లా ఒక పాయింట్. గుడ్ మార్నింగ్ ఓకే, గుడ్ మార్నింగ్ సార్. సార్ సబ్జెక్ట్ అనేది R3 అనేది ఎన్ని సంవత్సరాల నుంచి వింటున్నా కూడా ఇంకా నిత్య నూతనంగానే ఉంది. దీంట్లో ఎలాంటి బోరింగ్ సబ్జెక్ట్ లేనే లేదు. మీరు చెప్పేది అంటే మీరు లాస్ట్ ఒక వర్డ్ చెప్పారు సార్. మీరంటే నాకు ఎమ్మటే గుర్తొచ్చింది, బోరింగ్ అనేది లేదని. మీకు తెలుసా ఇప్పుడు ఎక్కువ వీడియోలు ఏం చూడబడుతున్నాయో? గోంగూర పచ్చడి ఎట్లా చేయాలి, వంకాయ టమాటా కర్రీ ఇంకా ఎంత బాగా చేయాలి అనేది. చిన్నప్పటి నుంచి వండుతున్నా కానీ ఇప్పుడు ఇంకా ఎలా వండాలనే వీడియోలే సెర్చింగ్లే ఎక్కువ ఉన్నాయి. అట్లాగే మనం ఇంకా ఎలా సంపాదించాలి, ఎలా క్వాలిటీ వర్క్ చేయాలనే దాంట్లో ఎప్పుడు నెవర్ ఎండింగ్ అనమాట, ఎప్పుడు ఇంట్రెస్టింగ్. సార్ గుడ్. సార్ ఇంకోటి ఏంటంటే కొత్తగా నాకు బాగా కనెక్ట్ అయింది ఏంటంటే న్యూ ప్రాస్పెక్ట్ ను న్యూ ప్రాస్పెక్ట్ క్రియేట్ చేసుకుంటేనే తన యొక్క ఆస్తి. అంటే ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ నాకు న్యూ ప్రాస్పెక్టర్స్ ఎంతమంది అయితే ఉంటారో అంత ఆస్తి నాకు తరగకుండా ఉంటుందని. అంటే ఎవ్రీ వీక్ నాకు న్యూ ప్రాస్పెక్టర్స్ ఎంతమంది వస్తున్నారు, వాళ్ళకి ఏ విధంగా ప్రజెంటేషన్ చేస్తున్నాను ఏంటి అనేది అయితే ఈరోజు చాలా స్పష్టంగా అర్థమైపోయింది. తర్వాత ఇంకొకటి మీరు చెప్పిన దాంట్లో ఏంటంటే సార్ చెప్పండి సార్, ఇప్పుడు చెప్తున్నారు, చెప్పండి సార్, మీరు చెప్తున్నారు. అదే ఈ పాయింట్ కి చెప్పేస్తే పని అయిపోతుంది. ఇప్పుడు చూడండి, మనము ప్రాస్పెక్ట్ క్రియేషన్స్ వస్తేనే టీమ్ హోల్డింగ్ వస్తుంది. అందుకే నేను కుదరతుల్లా గారికి చెప్పాను, మీరు వేస్ట్ చేయొద్దు, అక్కడ అతని ఆస్తిని కరగబెడుతున్నాడు, అసలు కరగబెట్టొద్దు, ఆ ఆస్తి తోటి బిల్డింగ్ కట్టాలి, 500 బిల్డింగ్ కట్టండి అని చెప్పాను. ఓకే, అది. సో ఇక్కడ మనం కూడా ఆ జాగ్రత్త తీసుకుంటే మీరు ఎంతో మందిని 500s గా తయారు చేసుకోవచ్చు. అందుకే దానికి ఒక ఓం శ్రీ సాయిరామ్ అని పేరు రాసి నోట్స్ పెట్టడం మంచిది. సరేనా? సెకండ్ పాయింట్ ఇంకోటి సార్, టైం అనేది చెప్పారు, టైం చాలా వాల్యుబుల్ అని చెప్పారు. ఇక్కడ అంటే చేస్తున్నటువంటి పని మీద కాన్సన్ట్రేషన్ ఎంతైతే ముఖ్యమో టైం కూడా అంతే ముఖ్యం అనేది. ఎట్లా అంటే ఇది ఏ కోణంలో అర్థం చేసుకోవాలంటే, మన టైము మన మూడ్ చెప్పేటప్పుడు ఎంత ఇంపార్టెంటో సీనియర్ది, ముందు ఆ 1 గంట మనకు కొత్త ప్రాస్పెక్ట్ ఇచ్చాడు కదా, అవునా? మీకు ఎవరో ఫ్రెండ్ ఉన్నారు, ఆ ఫ్రెండ్ టైం ఇచ్చారు, మా సార్తో మాట్లాడతానంటే ఓకే మాట్లాడతాను, టైం ఇచ్చారు ప్రజెంటేషన్. ఆ ½ an hour మనకి ఇంపార్టెంట్. అంటే ఇంకా మళ్ళీ దొరకడు కదా, అదే సమయం కదా మనకి ఇచ్చింది. ఆ సమయంలోనే మనం ఎంత క్వాలిటీ, మన ప్రాణం ఎంత ఉందో అంత క్వాలిటీని ఇచ్చేసేయాలి అంతే. ఇక ఆ తర్వాత మన చేతుల నుంచి బాల్ వాళ్ళ కోర్టులోకి వెళ్తుంది, అదంతా వాళ్ళ నిర్ణయం. కానీ మన చేతుల్లో ఉన్నటువంటి దాన్ని మనం ఎంత కౌశలంగా చేసామనేది ఇంపార్టెంట్. అందుకని వాళ్ళ టైం నాకు ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు నాకు టైం ఇచ్చారు, పెరల్ ఎగ్జిక్యూటివ్ నాకు టైం ఇచ్చారు, ఈ రోజు మార్నింగ్ ఒక 1.5 hour ఇచ్చారు. ఈ 1.5 hour నేను క్వాలిటీగా ఉపయోగించుకోకపోతే మీరు తర్వాత నాకు ఏరిగా, అవునా? అందుకని ఆల్మోస్ట్ నాకు ఎంత సాధ్యమవుతుందో నేను అది దాంట్లో ఉన్నటువంటి అక్కడ ఉన్న సత్యాన్ని, ఆ నాలెడ్జ్ని మీకు ఇవ్వాలి, క్లారిటీ. ఓకే, అందుకనే టైం వాల్యుబుల్ అనమాట, చాలా వాల్యూ.
అప్పుడు సార్ మీరు వాస్తవ క్రియేట్ అవుతుంటారు. నెక్స్ట్ అందరికీ అర్థమైంది. అంటే అందరి ఫేస్ లో గ్లో వచ్చింది. ఏంటి ఒకటే విషయంలో వచ్చింది. అంటే సీనియర్స్ కానీ జూనియర్స్ ప్రతి ఒక్కరికి ఒకటే వాళ్ళ ప్లేస్ లో గ్లో ఎక్కడ చూసారంటే ప్రాస్పెక్ట్. అంటే ప్రాస్పెక్ట్ అంటే ఎవరు అని మీరు క్వశ్చన్ రేజ్ చేసి మళ్ళీ ఆన్సర్ చెప్పించారు చూడండి, అప్పుడు మాత్రం అందరి ముఖాలలో గ్లో కనిపించింది. అంటే అందరికి అంత ఈజీ మెథడ్ లో అర్థమైంది ఇక్కడ ప్రాస్పెక్ట్ అంటే ఎవరు ఏంటి అనేది. అవును. అంటే ఎంతో కొంత అపోహ అయితే అన్న ఒక్కడ చిన్నదన్నా ఉండేది ఇంతకుముందు. అసలు ప్రాస్పెక్ట్ అంటే ఏంది, ఇదేంటి ఏంది అసలు ఏంది అనేది. అంటే అంత ఇక్కడ డైల్యూట్ అనేది అందరికి అంత ఈజీగా జీర్ణమయ్యేటట్టు చేశారు ఈ ప్రాస్పెక్ట్ గురించి. మనకి ఎంతైనా సరే ఇన్కమ్ ఉందండి. వారానికి సీలింగ్ కొట్టేంత ఇన్కమ్ ఉంది. అంటే సీలింగ్ తీసుకునేంత లీడర్షిప్ అవసరం. లీడర్షిప్ ఎక్కడ ఉంది? లీవరేజ్ లో. లీవరేజ్ ఎక్కడ ఉంది? గివింగ్ క్లారిటీలో ఉంది. గివింగ్ క్లారిటీ, లీవరేజ్ దాగి ఉంది. అంతే సింపుల్ అయిపోతుంది మీ ప్రాస్పెక్ట్ క్రియేషన్, మీ కస్టమర్ క్రియేషన్, మీ లీడర్స్ క్రియేషన్ మొత్తం కూడా. ఎంత చక్కగా వాళ్ళకి క్వాలిటీ టైం ఇస్తున్నాం అనేది ఇంపార్టెంట్. వాళ్ళ టైంని మనం ఎంత క్వాలిటీగా ఉపయోగించుకుంటున్నాం అనేది. ఓకే, థ్యాంక్ యూ సార్. గుడ్, వెరీ గుడ్. చూడండి, అట్లా మీరు ఏదో పాయింట్ చెప్తే అంత ఓపిక్గా ఉన్న వాళ్ళకి కూడా మంచి మెసేజ్ అని. ఓకే, ఫైనల్ చెప్పండి. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు మీకు థ్యాంక్ యూ సార్. ఒకసారి సార్కు దానికి మనం గ్రాండ్ అప్లాజ్ ఇద్దాం. సో వాస్తవానికి మీరు ఎట్లా అర్థం చేసుకున్నారో నాకు తెలియదు, కానీ R3కి ఒక పర్ఫెక్ట్ నిర్వచనం సారు అనుభవం నుంచి తీసుకొచ్చిన స్లైడ్స్ అవి చాలా ఇంపార్టెంట్, చాలా విలువైనవి. అనుభవం నుంచి వచ్చే పాయింట్స్ ఎప్పుడైనా మనల్ని ఇన్స్పైర్ చేస్తుంటాయి, కరెక్ట్ క్లారిటీ అనేది ఇస్తుంటుంది కదా. సో ఈరోజు సార్ ఒక పాయింట్ చెప్పాడు, ఏంటంటే కనెక్ట్ అండ్ కమ్యూనికేట్ కదా. మనం అందరం కూడా వాట్సాప్కి జూమ్కి కనెక్ట్ అయి ఉంటాము. కమ్యూనికేషన్ ఎప్పుడు జరుగుతుంది? వీడియో ఆన్లో ఉన్న వాళ్ళు ఇట్లా తల ఊపుతున్నారంటే రెస్పాండ్ అవుతున్నారని ఉంటాం. వీడియో ఆఫ్లో ఉన్న వాళ్ళు తంబి ఇవ్వడము, రెస్పాండ్ అవ్వడం, అది జరిగినప్పుడు మన సీనియర్కి మనం కమ్యూనికేట్ అయ్యి ఉన్నామని అర్థం. అదేవిధంగా సీనియర్స్ గ్రూప్లో ఒక పోస్టర్ పెడుతున్నారంటే 250 గ్రూప్లో 250s, 500s గ్రూప్లో 500s, 1000 గ్రూప్లో 1000s, ఎగ్జిక్యూటివ్ గ్రూప్లో ఎగ్జిక్యూటివ్స్, ఐఆమ్ రెడీ సార్ అని మనం ఎప్పుడైతే రెస్పాండ్ అవుతున్నామో అప్పుడు మనం కమ్యూనికేషన్లో ఉన్నామని అర్థం. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఈ అట్మాస్ఫియర్కి కూడా మనం అలవాటు పడాలి అనేది చాలా ఇంపార్టెంట్. అది ఈ కమ్యూనికేట్ అనేది డియర్ ఫ్రెండ్స్, మీరు కమ్యూనికేషన్లో పూర్గా ఉండద్దు, రిచ్గా ఉండాలి, చాలా రిచ్గా ఉండాలి. టైంకి రెడీ అవ్వడం, వీడియో ఆన్ చేసుకోవడం, నోట్ చేసుకోవడం. కొంతమంది చూడండి లేడీస్, వాళ్ళకి పావు గంట కుదిరింది, ఆ పావు గంటనే కమ్యూనికేట్ అయ్యారు, నేను వింటున్నాను అని. ఎంతమందో. ఓకే, అసలు కమ్యూనికేషన్ అనేది నేర్చుకోవాలి. కనెక్ట్ అయి ఉన్నాను, నేను ఉంది, నాకు ఇష్టం ఉంది, అవ్వాలని ఉంది సార్, అలా ఉంటే అక్కడి వరకే ఉంటాం. అక్కడి నుంచి కమ్యూనికేట్ స్థాయిలోకి వెళ్ళిపోవాలి. ఇది ఎంత ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈరోజు ఒక 3 బుల్లెట్ పాయింట్లు చాలా బాగా ట్రిగ్గర్ అయినాయి సార్. బిల్డింగ్ అనే పదం నాకు బాగా నచ్చింది. ఇప్పుడు అందరికీ ఇల్లు కట్టాలని ఒక డ్రీమ్ ఉంటుంది, రెంట్లు తీసుకోవాలని ఒక డ్రీమ్ ఉంటుంది. అంటే నేను ఎక్కడున్నా కూడా నాకు రెంట్ల రూపంలో డబ్బులు రావాలని డ్రీమ్ పెట్టుకుంటారు. అంటే ఎప్పుడో వచ్చే రెంట్ల కోసము కొన్ని కోట్లు కూడబెట్టుకొని ఆ బిల్డింగ్ కట్టడానికి 5 సంవత్సరాలు ఓపికగా, ఆ ప్లంబర్ వచ్చేంత వరకు, ఆ ఎలక్ట్రీషియన్ వచ్చేంత వరకు, ఆ పని చక్క జరగకపోయినా ఓపిక పట్టడము, మన పని మనమే చేసుకోవడము, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా 5 సంవత్సరాలు రూపాయి రాకపోయినా ఇంకా 10 లక్షలు పెట్టుబడి తెచ్చైనా పెడతాం. ఎందుకంటే ఫ్యూచర్లో వచ్చే రెంట్లు మనకు ఎంతో 10,000 రెంట్ కోసం తెలుసు కాబట్టి మన డ్రీమ్ ఏందనే మనకు తెలుసు కాబట్టి. అదేవిధంగా ఇక్కడ ఎలాంటి పెట్టుబడి లేకుండా ఒక నాలెడ్జ్, మనం ఎడ్యుకేషన్ తీసుకుంటూ నాలెడ్జ్ పెంచుకుంటూ ఇతరులకు అవగాహన కల్పిస్తూ క్లారిటీ ఇవ్వడం వల్ల ఒక స్టార్, ఒక 250, ఒక 500, ఒక 1000 అనే బిల్డింగ్ కట్టడం వల్ల ఒక 1000 వరకు మనం రీచ్ అయినామంటే 25 స్టార్స్ లెఫ్ట్, 25 స్టార్స్ రైట్. ఈ 25 స్టార్స్ 50 స్టార్స్ 250గా 500గా ఆ బిల్డింగ్ కట్టుకుంటూ కావాల్సిన ఎడ్యుకేషన్ ఇప్పిస్తూ మనం ముందుకెళ్తాంటే ఆ రెంట్లు అనేవి వస్తూనే ఉంటాయి కదా. ఇదే అసలైన ప్యాసివ్ ఇన్కమ్. ఒక వీడియోలో ఒక దగ్గర ఉంటుంది సురేష్, ఏమనంటే ఒక కంపెనీ పెట్టి అందులో బైక్ వేసుకెళ్ళి అందులోకి వెళ్ళి స్టార్ట్ చేసి నువ్వు లోపలికి వెళ్ళి ఒక మిషన్ దగ్గర పనిచేస్తేనే పనిచేసినట్టు కాదు. ఓకే, వర్చువల్ గా కూడా కంపెనీ పెట్టడమే వాట్సాప్ కంపెనీ, గూగుల్ కంపెనీ, ఫేస్బుక్ కంపెనీ, ఇవన్నీ. ఒక ఓలా ఒక కంపెనీ.
ఓకే, 21st సెంచరీ బిజినెస్లను అర్థం చేసుకోవాలి. ఓకే, మనం బయట బిల్డింగ్ కడితేనే కట్టినట్టు కాదు, గోడౌన్ మెయింటైన్ చేస్తేనే బిజినెస్ చేసినట్టు కాదు. వర్చువల్ బిల్డింగ్ ని మనం తెలుసుకోవాలి, దట్ ఈస్ నెట్వర్క్. వాట్సాప్ కి వర్చువల్ బిల్డింగ్ ఉందా, ఫిజికల్ బిల్డింగ్ ఉందా? ఫేస్బుక్ కి, ఇన్స్టాగ్రామ్ కి, అవన్నీ కంపెనీలే, సంపాదిస్తున్న కంపెనీలు. సో ఈ అర్థం చేసుకోవడంలో రిచ్నెస్ ఉండాలి ఫస్ట్, అంతే. ఇప్పుడు ఒక మాషెట్టి సురేష్ వర్చువల్ బిల్డింగ్ కడుతున్నాడు, దానికి నెలకి ₹1,00,000 రెంట్ వస్తుంది. ₹1,00,000 రెంట్ వచ్చేది ఉంటే చెప్పండి అసలు ఎన్ని నాగేశ్వర బిల్డింగ్లు గారు. కట్టారు అసలు? ఎన్ని బిల్డింగ్లు ఎన్ని పోర్షాలు కట్టినా కూడా అది తన 5 సంవత్సరాల జర్నీ అనుకోండి, 5 సంవత్సరాల జర్నీ, అదే 5 సంవత్సరాలు. అది వర్చువల్ బిల్డింగ్ ని ఇంకా పాతకాలం మూస పద్ధతుల్లో ఉండకుండా కొత్తగా ఆలోచించడం అనేది చేయాలి. అప్డేట్ కాకపోతే అవుట్డేట్ అయిపోతాం. మన చేతిలో ఉన్న అవకాశం కూడా తెలియదు. అందుకే ఒక గంట సేపు అయినా, అర్ధ గంట అయినా వినడానికి ఓపిక లేకపోతే ఎలా? సహనం ఉంటేనే సంపాదన. ప్రతి ఒక్కరికి ఉండే క్వశ్చన్, నేను చేయగలుగుతానా, నా ర్యాంక్ మారుతుందా, నా వల్ల అవుతుందా, ఇది ప్రతి ఒక్కరికి ఉండేది స్టార్టింగ్ లో. సో మనం ఎప్పుడైతే ఈ నాలెడ్జ్ తీసుకున్నామో, క్లారిటీ తీసుకున్నామో, అది ప్రాక్టీస్ చేస్తూ ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ వెళ్తున్న క్రమంలో మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగాలి కానీ తగ్గద్దు. ఇప్పుడు మనకు ఒక క్లారిటీ తీసుకున్నాం, 3 నెలలు ప్రాక్టీస్ చేసినాం, మళ్ళీ 4వ నెల మళ్ళీ నా వల్ల అవుతుందా అని మళ్ళీ మనం క్వశ్చన్ మార్క్ రావద్దు. ఎప్పటికప్పుడు ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలు ఉండాలి. నేను చేయగలను అనే ఒక సంకల్పంతో మీరు ముందుకెళ్తే ఖచ్చితంగా సీనియర్స్ చేయబట్టుకుని ముందుకు తీసుకెళ్తూనే ఉంటారు. దెర్ ఇస్ నో డౌట్ అందులో. సో ఇక్కడ ఇంకో బిల్డింగ్ గురించి మనం తెలుసుకున్నాము. ఈ బిల్డింగ్ ని స్టార్ట్ చేయాలంటే, ఫస్ట్ మనం మొదలు పెట్టాలంటే అసలు ఇందులోకి ఎలా వస్తారు అనే టాపిక్ తోని కూడా సార్ ఇంటర్లింక్ చేశారు సబ్జెక్ట్ ని. ఇది ఒకటి క్లారిటీ తీసుకొని మళ్ళీ ముందు చూడండి. ఇది ఇంటర్నెట్ శక్తి. అమెజాన్ కి దుకాణం లేవు, సొంత కారు లేవు, సొంత హోటల్ లేదు, సొంత కంటెంట్ అసలు ఎవరు కానీ కరెక్ట్ గా భలే టైంకి నాకు ఇచ్చారు. నాకు ఇది కనెక్ట్ చేయడానికి ఇప్పుడు ఇది బాగా భయపడింది. గూగుల్ ఏ కథనాలను పోస్ట్ చేయదు. బిట్ కాయిన్ ఎవరికైనా ఫిజికల్ కాయిన్, బిట్ కాయినే లేదు దాని సంగతి అయిపోయింది. ఓకే, చూడు, ఎటువంటి ఫిజికల్ కి సంబంధించి ఏది లేదు. గుడ్, థ్యాంక్ యూ. సో మన వివా ఫ్యామిలీలోకి ఎవరెవరు వస్తారు అనేది, ఆరోగ్యపరంగా వచ్చే వాళ్ళు అంటే ఫస్ట్ వాళ్ళ రిపోర్ట్ మస్ట్గా పెట్టుకోవడం, హెల్త్ పరంగా వాడే వాళ్ళకి ముఖ్యంగా. 2, ప్రివెన్షన్ మీద ఫోకస్ చేసేవాళ్ళు. ప్రజెంటేషన్ విన్న తర్వాత అరే ఇది ఇంత ముఖ్యమా, నా ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు వాడచ్చు, ప్రివెంటివ్గా చాలా అవసరం అని ప్రతి ఒక్కరికి అదొక క్లారిటీ వస్తుంది. మన దగ్గర వాళ్ళు చెప్పడం వల్ల, అక్కనో బావనో చెల్లెనో రిలేటివ్స్ ఎవరో ఒకరు సపోర్టెడ్ ఇన్కమ్ కావాలి అనుకున్న వాళ్ళు, అంటే ఇప్పుడు ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు. వాళ్ళు నాకు ఖచ్చితంగా సెకండరీ సోర్స్ ఇన్కమ్ ఇంపార్టెంట్ అని సపోర్టెడ్గా V1 చేస్తున్న వాళ్ళు ఉన్నారు, అవునా? సో ఎప్పుడైతే ఆ పూర్తి క్లారిటీ పెరిగి ఇది కెరియర్గా మనకు ఉపయోగపడుతుంది, ఆల్రెడీ దీన్ని పార్ట్ టైంగా స్టార్ట్ చేసిన వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఒక ఇన్కమ్లోకి వెళ్ళిన తర్వాత, ఒక క్లారిటీ వచ్చిన తర్వాత, ఇది నేను ఎందుకు కెరియర్గా పెట్టుకోవద్దు, ఎప్పుడో మార్నింగ్ వెళ్ళి నైట్ దానికి ఇంత కష్టపడడం ఎందుకు అని చెప్పి వాళ్ళు ఒక క్లారిటీ తీసుకొని ఫుల్ టైమ్గా కెరియర్గా చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా 5 కేటగిరీలో వస్తున్న వాళ్ళు ఉన్నారని సార్ చెప్పారు. ఆ తర్వాత ఫోకస్ ఫర్ బిజినెస్ పార్ట్నర్ అనే పాయింట్ మనకి ఇక్కడ హైలైట్ అయింది. సో ఆ ఫోకస్ ఆన్ బిజినెస్ పార్ట్నర్ అంటే ఫస్ట్ మనం ప్రాస్పెక్ట్ ని లైట్ తీసుకోవద్దు, అది చాలా విలువైంది. ప్రతి సీనియర్ స్టార్టింగ్ నుంచి చెప్పేది ఇదే. స్టార్టింగ్ లో నేను వచ్చినప్పుడు కొత్తగా అన్న మాట ఏంటంటే, మీరు ప్రాస్పెక్ట్స్ ని వేస్ట్ చేయొద్దు, ప్రతి ప్రాస్పెక్ట్ డైమండ్ తో సమానం అంటే నాకు అర్థం కాలేదు, నవ్వుకున్నప్పుడు అర్థం కాలేదు. ఇప్పుడు ఒకసారి ఎగ్జాంపుల్ మన హరిసార్నే తీసుకోండి. హరిసార్కు చెప్పిన వ్యక్తి ఫోన్లో, అంటే సార్ యొక్క నాలెడ్జ్కి ఆ స్టూడెంట్ కాల్లో మాట్లాడి ఇట్లా కాఫీ ఉంటుంది, పల్స్ ఉంటుంది, సూపర్ ఉంటుంది, తగ్గిపోతుంది అని ఇట్లా చెప్తే సార్ కనెక్ట్ అయ్యేవాడా? లైట్ తీసుకునేవాడు, నెక్స్ట్ కాల్ కూడా లిఫ్ట్ చేయకపోయేది. బట్ సార్ని డైరెక్ట్ కలిసి దాని గురించి చెప్పడానికి ట్రై చేసి కాఫీ ప్యాకెట్ చూపించిన తర్వాత, అంటే విర్చువల్గా కాఫీ ప్యాకెట్ సార్ ఎప్పుడైతే చూసాడో దాని గురించి ఆలోచించడం స్టార్ట్ చేశారు. ఎందుకు? సార్కి ఆల్రెడీ దాని మీద ఒక ఆయుర్వేదం మీద నాలెడ్జ్ ఉంది కాబట్టి, అవునా కదా? సో అందుకే ప్రాస్పెక్ట్ని మనం ఎట్టి పరిస్థితిలో వృధా చేయొద్దు. ఎందుకంటే ఏ ప్రాస్పెక్ట్లో ఏ డైమండ్ దాగున్నాడో, ఎలాంటి లీడర్ దాగున్నాడో మనకు తెలియదు. సో ఆ ప్రాస్పెక్ట్ మనం అర్థమయ్యేలాగా చెప్పడం వెరీ వెరీ ఇంపార్టెంట్. సో
కస్టమర్, విఆర్, బ్రాండ్ న్యూ స్టార్, ఇలా 4 కేటగిరీలో మనకు పార్ట్నర్ క్రియేట్ అవ్వడానికి ఇది ఉపయోగపడుతుందని సార్ ఒక చిన్న హెల్ప్ కమ్యూనికేట్ చేయడంలో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నారా లావణ్య శ్రీనివాస్ మన లావణ్య మేడం చూడండి వీడియో ఎలా పెట్టారు. దేవి గారు ఆన్ చేసి బ్యాక్గ్రౌండ్ పెట్టేసి అక్కడ పెట్టేశారు. శివపార్వతి గారు ఇట్లా బ్యాక్గ్రౌండ్, సైదుల్ గారు, శృతి గారు ఇట్లా పెట్టుకున్నారు. అంటే అక్కడ పెట్టేసి ఆన్లో మేము అవకాశం ఉంటే ఆన్ చేసుకునే వాళ్ళం అని వాళ్ళు అక్కడ పెట్టేశారు. వాళ్ళు వర్క్ చేసుకుంటారు. అలా మీరు కూడా చేసుకోవచ్చు. ఎందుకనంటే అంత టైం మొత్తం కూడా కుదరకపోవచ్చు. ఒకవేళ హెల్త్ బాగాలేని వాళ్ళకు కూడా కుదరకపోవచ్చు. సో ఇలా ఇప్పుడు చూడండి, లావణ్య మేడం వీడియో ఆన్ చేసుకున్నట్టే. ఓకే, అలాగా కూడా వచ్చిన వాళ్ళు ఈ ప్రోగ్రామ్ అని కాదు, నా ప్రోగ్రామ్ వదిలిపెట్టాడు. ఏదైనా మీరు ఫర్ ఎగ్జాంపుల్ మధ్యాహ్నం పూట పోషకాఔషధాల ప్రోగ్రామ్ జరుగుతుంది. ఆ టైంలో కొత్త వాళ్ళు వస్తారు. కొత్త వాళ్ళు వచ్చినప్పుడు అన్ని వీడియోలు ఆఫ్ అయి ఉన్నాయండి అని అలా కాకుండా, ఆ ముద్ర కాకుండా మ్యాక్సిమం ఆన్ చేసి వింటున్నారు అనేది కూడా ఇది అవసరం. ఓకే, ఇది ఎలాంటిదంటే ఒక ప్రజెంటేషన్ అంటే ప్రెజెన్స్ లాంటిది, అటెండెన్స్ రిజిస్టర్ లాంటిది. ఓకే సార్, చాలా పాయింట్స్ రాసుకున్నా, బట్ ఒకటే బుల్లెట్ పాయింట్ చెప్పి నేను వైండ్ అప్ చేస్తాను. కస్టమర్ కి ఓనర్షిప్ ఇవ్వడమే డైరెక్ట్ సెల్లింగ్ ఉద్దేశం అనే పాయింట్ బాగా నచ్చేసాను. అది కస్టమర్ కి కాదు, మౌత్ పబ్లిసిటీ. కస్టమర్ కానీ ప్రయారిటీ మొత్తం మౌత్ పబ్లిసిటీ హ్యాపీ కస్టమర్ అనుకోవచ్చు సార్ అక్కడ. కస్టమర్. థ్యాంక్ యూ సార్. ఎస్, వెరీ గుడ్. అది ఆ ఓనర్షిప్ ఇవ్వడం అనేది ఇంపార్టెంట్. మౌత్ పబ్లిసిటీకి ప్రయారిటీ ఇస్తుంది, దానికే కిరీటం పెడుతుంది మౌత్ పబ్లిసిటీ. సరేనా? లావణ్య మేడం ఉన్నారా మీరు ఫ్రీగా? మీ ఇంపార్టెంట్ నోట్స్ అవసరం అన్నమాట అందరికి, జూనియర్స్ కి. గుడ్ మార్నింగ్ సార్. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి సార్ ఈరోజు. 1 minute సార్. అసలు దీనికోసం నేను ఈరోజు చాలా అర్జెంట్ పని ఉండే, దాని మీద వదిలేసాను, స్కిప్ చేసేసాను. ఈరోజు మార్నింగ్ చూడండి, ఒక్క అలారం బటన్ని స్నూజ్ చేసినందుకు ఒకదాని తర్వాత ఒకటి. ఇప్పుడు వెళ్ళాలి 8:30కి, దాన్ని పోస్ట్ పోన్ చేశాను. మేడం, ఇది ఫోకస్ ఫస్ట్ డైలీ వర్క్, డ్రీమ్ వర్క్ అనేది బాగా నచ్చింది సార్. డ్రీమ్ వర్క్ ని డైలీ వర్క్ గా మార్చుకుంటే అద్భుతాలు సృష్టించవచ్చు సార్. నెక్స్ట్ వచ్చేసి ఫోకస్ ఆన్ బిజినెస్ పార్ట్నర్. ఎక్కడో దొరకరు ముత్యాలు, ఇవన్నీ డైమండ్స్ అన్ని కూడా ప్రాస్పెక్ట్ కస్టమర్ సార్. అలాగే వాళ్ళకి ఏంటి అంటే క్లారిటీ ఇచ్చే విధంగా ఉండాలి సార్. ప్రజెంటేషన్ అనేది క్లారిటీ ఇచ్చే విధంగా ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ సీనియర్ నచ్చుతాడు. ఎందుకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు సపోర్ట్ చేస్తుంది అంటే 100% ట్యాక్స్ మన ద్వారా అందుతుంది కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి సపోర్ట్ చేస్తుంది. ప్రాస్పెక్ట్ క్రియేషనే వెరీ వెరీ ఇంపార్టెంట్. అంతే, ఇంకెక్కడైనా పోటీ పడుతుందంటే అక్కడే సార్. ఇది చాలా చక్కగా చెప్పారు సార్. అసలు ఇల్నెస్ ఉన్న వాళ్ళకి మనం ఎట్లా చెప్పాలనేది ఆ రిపోర్ట్ ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. చాలా మంది రిజల్ట్ అని అడుగుతుంటారు సార్. ఎలా చెప్పాలనేది కూడా చాలా బాగా చెప్పారు సార్. ఎంట్రన్స్ అనేది ఒక 5 విధాలుగా ఉంటుంది. ఫస్ట్ లో వచ్చిన వ్యక్తి లాస్ట్ 5th వరకు కూడా వెళ్ళొచ్చు. అది మనకు క్లారిటీ, మన ఇక్కడ ఉండే వాతావరణము, ఈ నచ్చడం ద్వారా మాత్రమే సాధ్యం అవుతుంది సార్. అది ఎన్విరాన్మెంట్ లో ఉన్న వాళ్ళు స్పీడ్ గా సక్సెస్ అవుతారు అని చెప్పడం జరిగింది సార్. మనం చేయాల్సిన పనులు చేస్తే అద్భుతాలు సృష్టించవచ్చు సార్. ఉండవలసిన ఉండవలసిన వాతావరణంలో ఉంటే ఒక వాతావరణంలో ఇంకో దగ్గర సక్సెస్ కోరుకుంటే అవ్వదు. ఏ వాతావరణంలో సక్సెస్ అవుదాం అనుకుంటున్నారో దాని యొక్క ఎన్విరాన్మెంట్ లో ఉండడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. మన ఎన్విరాన్మెంట్ కమ్యూనికేట్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. కనెక్ట్ అయ్యి ఉండడము వేరు, కమ్యూనికేట్ అయ్యి ఉండడం వేరు. 2 కుదిరితేనే స్పీడ్ గా సక్సెస్ వస్తుంది సార్. మనం ఇప్పటివరకు ప్రాస్పెక్ట్ విలువ తెలియక ఇది ఆస్తి కరగదీసుకోవడం అనేది ఒకటి, ఆస్తితోటి బిల్డింగ్ కట్టడం అనేది ఒకటి బాగా నచ్చింది సార్. అదైతే వెంటనే ఫోన్ లో డైరెక్ట్ గా తొందరపడి ఎమ్మటే ఇట్లా ఫోన్ లో ప్రజెంటేషన్ చెప్పించడం అనేది ఆస్తి కరగదీయడము. వాళ్ళ దగ్గర టైం తీసుకోవడము, ఒక సీనియర్ ద్వారా వీడియో
క్లారిటీ ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది అది దాని ద్వారా నేమ్ లిస్ట్ డిస్కషన్ ఇవన్నీ ద్వారా మనం చేయడం అనేది బిల్డింగ్ కట్టడం అంటే సార్. ఇక దీన్ని నేను ఏమనుకున్నా అంటే సార్ స్కిల్డ్ షార్ప్ ఫైండర్ క్రియేట్ చేయడం అని. ఈ జాగ్రత్తలు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. మనసే సృష్టికర్త మన జీవితానికి. ఇంకా ఈ మనసుని మనం ఎక్కడ క్వాలిటీని ఎక్కువగా బిలీవ్ చేస్తాను. ఎట్లా అంటే నేను వెళ్ళినటువంటి ఏరియాలకి, అది రాజమండ్రి అవ్వచ్చు, భువనగిరి అవ్వచ్చు, లేకపోతే ఇంకా కర్నూలు కానీ, ఏ ఏరియాకి నేను వెళ్ళినా కూడా తక్కువ టైంలోనే ఎక్కువ మంచి రిజల్ట్ రావడానికి కారణం అక్కడ ఉన్న ప్రతి ఒక్క ప్రాస్పెక్ట్ కి, లేకుంటే ఆ వచ్చిన సీనియర్ కస్టమర్ కో స్టార్ కో ఎక్కువ వాల్యూ ఇవ్వడం. క్వాలిటీగా నాకు కావాలంటే నేను ఎట్లా తెలుసుకుంటానో వాళ్ళ గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి, వాళ్ళ సక్సెస్ గురించి అదే కోణంలో నేను తీసుకొని చెప్పడం. హార్ట్ టు హార్ట్ ఎప్పుడు కనెక్ట్ అవుతుంది. లాజికల్ ఇక్కడి నుంచి మాట్లాడడం వేరు, హార్ట్ తోటి మాట్లాడడం, ప్రెజెంటేషన్ చేయడం వేరు. ఈ దీంట్లో ఎప్పుడైతే మనం నిష్ణాతులు అవుతామో అక్కడ వచ్చిన 10 మందిలో 8 మంది వెళ్ళిపోయినా కానీ ఇద్దరు మాత్రం సూపర్ గా సక్సెస్ అవుతారు, ఇద్దరైనా సరే. అందుకని మనం క్వాలిటీనే ఎక్కువ నమ్ముకోవాలి. క్వాలిటీ ప్రెజెంటేషన్, క్వాలిటీ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇంపార్టెంట్. కేవలం వాళ్ళు ఒక థైరాయిడ్ గురించి వస్తే థైరాయిడ్ గురించి చెప్పేసి అట్లా మమ్మ అనిపించద్దు. లేదు, మీరు కొంచెం మీరు ఎంత ఇవ్వగలుగుతారు, అర్ధగంట ఇవ్వగలుగుతారు, రైట్. అసలుకి ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి మీరు తెలుసుకోండి. మీ పర్సనల్ ప్రాబ్లం గురించి మీరు ఫేస్ చేయగలిగితే, మీరు తెలుసుకుంటే రేపొద్దున మీ పాపకు కూడా మీరు చక్కగా చెప్పగలుగుతారు. ఒక డైజెషన్ ప్రాబ్లం మీకు వచ్చినప్పుడు, గ్యాస్ ప్రాబ్లం మీకు వచ్చినప్పుడు అది ఎందుకు వస్తుందో మీరు తెలుసుకోగలిగితే మీ బాబుకు కూడా, మీ ఇంట్లో వాళ్ళకు కూడా, మీ పెద్దవాళ్ళకు కూడా చెప్పగలుగుతారు. ఇదా మనము వాళ్ళని కౌన్సిలింగ్ చేయాలి. అయితే సార్ ఇంకొకటి సార్, క్లారిటీ ఇస్తే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది సార్. కాన్ఫిడెన్స్ తో వాళ్ళు నెక్స్ట్ ర్యాంక్ రీచ్ అవ్వాలి సార్. మనం చెప్పే ప్రతి వర్డ్ అవతల వ్యక్తికి ఎప్పటికప్పుడు క్లారిటీ లిస్ట్ అవుతుంది అనుకోండి, ఒక క్లారిటీగా మారుతుంది అనుకోండి, సూపర్ ఉంటుంది. ఇంకా మనం ఎంత మాట్లాడితే అంత క్లారిటీ వస్తుందంటే ఇక మనతోటి మాట్లాడాలనిపిస్తుంది, ఇంకేదైనా టాపిక్ తీయాలనిపిస్తుంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. నేను అందుకనే పలానా హెల్త్ బాగాలేదనో లేకపోతే ఇంకోటి ఏదైనా చెబితే దానికి మూల కారణం ఏంటో ఆ సైంటిఫిక్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. కొంచెం మొదట్లో ఇబ్బంది పడిన తర్వాత వాళ్ళకి క్లారిటీ వచ్చేస్తుంది. బాగుంది ఈరోజు, చాలా చక్కటి. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంత ఓపిక్గా ఉన్నందుకు. ఈరోజు సాటర్డే నుంచి ఏమేం చేయాలో ఒకసారి టీంతో డిస్కస్ చేసి మీరు చేయండి. సీనియర్స్ స్టార్ 1000 అబోవ్ ఉండండి. థ్యాంక్ యూ అందరికీ. స్టార్ 1000 అబోవ్. థ్యాంక్ యూ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు.